అశోక్, ఒక ఇంపార్టెంట్ అంశం మీద మనం డిస్కస్ చేయబోతూ ఉన్నాం. బిగ్ టీవీలో నిన్న ఒక చాలా పెద్ద పొరపాటే జరిగింది. ఒక విధంగా చెప్పాలి అంటే ఎంటైర్ మీడియా అంతా కూడా ఒక ఆడపిల్ల జీవితంతో ఆటలాడుకుంది. కొంతమంది చేసిన తప్పుడు ప్రచారాన్ని యథావిధిగా టెలికాస్ట్ చేశారు. పోలీసుల నుంచి కనీస ధృవీకరణ కూడా లేకుండా ఒక ఆడపిల్ల మీద 12 పెళ్ళిళ్ళు చేసుకుంది అని ఆమె మీద ఒక స్టాంప్ వేసేశారు. ఇవాళ లోకం ముందుకు ఆవిడ వచ్చి, నాకు 12 పెళ్ళిళ్ళు అయితే నాకు ఒకే ఒక భర్త ఉన్నాడు, మిగిలిన 11 మంది భర్తలు ఎక్కడున్నారు, దానికి సంబంధించిన ఆధారాలు ఏంటి అని మీడియా ముందు అడిగి కన్నీళ్లు పెట్టుకోవాల్సి వస్తుంది. ఏ ఆడపిల్లకి కూడా రాని కష్టం. నిజంగా ఇవాళ రేపు ఒక ఆడపిల్ల మీద ఒక నిందొచ్చింది అంటేనే ఆ పిల్లకి పెళ్లి కాని పరిస్థితులు ఉంటాయి. పర్టికులర్గా జిల్లాల్లో, పర్టికులర్గా కొన్ని పల్లెటూళ్ళలో అయితే మరీ ఎక్కువ ఉంటుంది. సొంత బంధువుల నుంచి వేధింపులు చాలా దారుణంగా ఉంటాయి. ఆ ఆడపిల్ల మీద కనుక ఒక ముద్ర వస్తే, ఆ ఆడపిల్ల ఎవరితోనో లేచిపోయిందని కానీ, ఆ ఆడపిల్లకి ఎవరితోనో సక్రమ సంబంధం ఉంది కానీ, ఎవరో ఏదో పుట్టిస్తే చాలు, ఆ మచ్చ ఆమె మీద పడితే చాలు, జీవితం అంతా కూడా తుడుచుకోలేనంత దారుణంగా ఉంటుంది. అలాంటి ఆడపిల్ల, ఒక బీటెక్ చదువుకుంటున్న 22 ఏళ్ల ఆడపిల్ల మీద ఏకంగా 12 పెళ్ళిళ్ళు చేసుకుంది, 12 మందిని నిలువున ముంచింది అంటూ 3 పేజీల ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఈ ప్రెస్ నోట్ చూసి మీడియా వాళ్ళు, ఈవెన్ బిగ్ టీవీలో కూడా టెలికాస్ట్ చేశాం. ఈ ప్రెస్ నోట్ ఒక మహిళ, ఒక రాజేశ్వరి అనే ఒక మహిళ రిలీజ్ చేసిన ప్రెస్ నోట్. ఒక ఇద్దరు ముగ్గురు ముఖాలు కూడా కనపడకుండా మాస్కులు కట్టుకుని వాళ్ళు ఎస్పీ ఆఫీస్కి వచ్చి ఒక కంప్లైంట్ ఇస్తున్నాం, ఈ అమ్మాయి నిత్య పెళ్లి కూతురు 12 పెళ్ళిళ్ళు చేసుకుంది అని అనగానే ఎంటైర్ మీడియా మీడియా వాళ్ళ సెల్ ఫోన్లన్నీ కూడా దృశ్యాలు రికార్డ్ చేసి టీవీలో టెలికాస్ట్ చేశారు. పెద్ద తాటికాయంత్ర అక్షరాలతో ప్రతి టీవీ ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో నిత్య పెళ్లి కూతురు ఇదిగో, వాళ్ళ తల్లి ఇదిగో, ఇంతమంది ముంచారు, అంతమందిని ముంచారు అంటూ బ్రేకింగ్స్ వచ్చాయి. ఇక పత్రికల్లో నిత్య పెళ్లి కూతురు 12 పెళ్ళిళ్ళు అంటూ ఇంతంత పెద్ద ఆర్టికల్స్ వచ్చాయి. అంతా అయిన తర్వాత, జరగాల్సిందంతా జరిగిపోయిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక వివరణ వచ్చింది. వెంటనే అలర్ట్ కావద్దండి. ఓకే, తప్పు చేశారు, మీడియా ఛానల్స్, పత్రికల్లో తప్పుడు వార్త వచ్చింది, ఇమ్మీడియట్గా పోలీసులు స్పందించాలి కదా. అరే, ఒక ఆడపిల్ల జీవితం ఉంది, వాళ్ళ రేపు మన ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, మన ఇంట్లో అక్క చెల్లి ఉన్నారు, అలాంటి ఆడపిల్ల మీద ఇలాంటి నిందేస్తే మనం ఊరుకుంటామా అని పోలీసులు ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వద్దా? మీరు వేస్తున్నది తప్పు అని చెప్పొద్దా? ఒకరోజు అంతా అయిపోయి, లోకమంతా స్ప్రెడ్ అయిపోయి, ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉంటారో వాళ్ళందరూ గుసగుసలు ఆడుకుని, నవ్వుకుని, పరాచికాలు ఆడుకుని ఇంత చేసిన తర్వాత పోలీసులు తీరిగ్గా చాలా కూల్గా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఈ 3 పేజీల ప్రెస్ నోట్ అంటే, ఈ 3 పేజీల ప్రెస్ నోటు ఈ సింగిల్ కాలం ప్రెస్ నోట్ని డామినేట్ చేసేసింది. 3 పేజీలు కదా, వెయిట్ ఎక్కువ. సో ఇది జనాల్లోకి బాగా వెళ్ళిపోయింది. పోలీసులు రిలీజ్ చేసిన ఈ 1/2 పేజీ ప్రెస్ నోటు దాని ముందు ఓడిపోయింది. ఇది పెద్దగా వెళ్ళట్లా. 12 పెళ్ళిళ్ళు చేసుకుంది అని రాజేశ్వరి అనే మహిళ ఒక 2-3 మహిళలను తీసుకొచ్చి ఎస్పీ ఆఫీస్లో ఈ ప్రెస్ నోట్లో ఏం రిలీజ్ చేశారు అంటే, నిత్య పెళ్లి కూతురు, భార్యతో విభేదాలున్న డబ్బున్న కుటుంబాలే ఆ గ్యాంగ్ టార్గెట్, వీరిపై కేసు నమోదయ్యింది, ఎఫ్ఐఆర్ 68/24, సెక్షన్ 420, 448, 323, 506, 427, రెడ్ విత్ 34 ఐపీసీ. అఫెన్స్ రామచంద్రాపురంలో జరిగింది. బాధితులు వారి ఊర్ల పోలీస్ స్టేషన్లో వీరిపై కేసులు పెట్టడం జరిగింది. ఇది అచ్చం మీడియా వాళ్ళు పత్రికల్లో రాసే విధంగా ఎంత అందంగా టైప్ చేసి తీసుకొచ్చారు. సో ఇది చూసి నిజం అనుకున్నారు అంతా కూడా. నిందితులు బేతిరి వీరదుర్గ నీలిమ, A2 వీరలక్ష్మి, A3 రామకృష్ణ, తండ్రి పాత్రధారి, నిజమైన తండ్రి కాదు, మళ్ళీ ఇది కూడా ఇంకొక నింద, తండ్రి కాదు, తండ్రి పాత్రధారి అంట. A4 కళ్యాణి, A5 మద్దాల శ్రీనివాస్, దుర్గా మరియు ఇతరులు. రామచంద్రాపురంలో ఒక గ్యాంగ్ గత 2 సంవత్సరాల్లో 12 మందిని పెళ్లి అనే పేరు మీద మోసం చేసి బ్లాక్మెయిల్ చేయడం ద్వారా కొన్ని కోట్ల రూపాయలు దండుకున్నారు. ఎంతోమంది ఆత్మహత్యలకు కారణమైన ఈ గ్యాంగ్కు ఉరిశిక్ష పడాలి. ఏం శిక్ష అయ్యాలో కూడా వీళ్ళే డిసైడ్ చేస్తారు ఈ ప్రెస్ నోట్లో. సో ఆ కుటుంబాల అడ్రస్సులు వీరి కోర్టు లాయర్స్ ద్వారా, పోలీసుల ద్వారా వారి డ్యామేజ్ అయిన వివరాలు తెలుసుకుని, దొంగవాళ్ళు దొంగతనం చేసి ముందు వారం రోజులు రెక్కీ చేసినట్టు 1 నెల రోజుల ముందు నుంచి ఇంటికి వెళ్ళి పాలు పోసేవాళ్ళు, పోస్ట్ మ్యాన్ పేపర్ వేసేవారు, లేదా ఇంకా ఎవరైనా
వాళ్ళ ద్వారా పెళ్లికి సంబంధించిన బ్రోకర్స్గా ఆ కుటుంబానికి పరిచయం అవుతారు. ఉదాహరణకు ఒక వ్యక్తి చనిపోతున్నప్పుడు మనం ఎలా అయితే హాస్పిటల్ వారిని చివరి పరిస్థితులు ఎంత ఖర్చు అయినా పర్లేదు మా వ్యక్తిని బతికించండి బతిమాలుతారో, ఆ ఆఖరి క్షణాల్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఎంత ఖర్చు పెట్టైనా సరే ముందుగా మనిషిని బతికించుకుంటాం, ఆ హాస్పిటల్లో జాయిన్ చేసి అది స్తోమతను బట్టి అవసరమైతే ఆస్తులు తాకట్టు పెట్టి మరి. సో ఈ గ్యాంగ్ టార్గెట్ కూడా అంతగా మానసిక వేదనకు గురై నలిగిపోయి అవసరమైతే ఆత్మహత్య చేసుకోవాలని ఒత్తిడి బాధ తట్టుకోలేక అని భావించే వారే ఈ గ్యాంగ్ టార్గెట్. ఇలాంటి వారు అవసరమైతే ఆస్తులను సైతం తాకట్టు పెట్టైనా సరే ఆ బాధ నుంచి బయటపడాలి అనుకునే వారినే వీళ్ళు ఎంచుకుంటారు. అంటే ఇందులో టార్గెట్ ఎవరు అంటే బేతి వీరదుర్గ నీలిమ అనే అమ్మ ఆధ్వర్యంలో ఒక గ్యాంగ్ అంతా రామచంద్రాపురంలో పనిచేస్తోంది. 12 మందిని పెళ్లి చేసుకున్నారు. అది కూడా డిప్రెషన్ మోడ్లో ఇబ్బందుల్లో ఉన్న మగవాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి వాళ్ళని పెళ్లి అనే నెపంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బ్లాక్మెయిల్ చేసి దోచుకుంటున్నారు అనేది ఈ 3 పేజీల సారాంశం. ఎవరు రిలీజ్ చేశారా ఆ ప్రెస్ నోట్ అంటే జి రాజేశ్వరీదేవి. ఎవరి రాజేశ్వరీదేవి? ఎవరి రాజేశ్వరీదేవి అంటే ఇప్పుడు ఏదైతే సోకాల్డ్ నీలిమ 12 పెళ్ళిళ్ళు చేసుకుందని ఆరోపించారో, ఎక్కడైతే నిందితురాలని చెప్తూ ఉన్నారో ఆ నిందితురాలికి స్వయాన అత్త ఆవిడ రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ తన కోడల మీద. సో అసలు వ్యవహారం ఆ బాధితురాలు చాలా లేటుగా అప్రమత్తమై అలర్ట్ అయి తన జీవితం నాశనం అయిపోతుందన్న విషయం తెలుసుకుని అప్పుడు మీడియా ముందుకి పోలీసులు ముందుకు వచ్చారు. అయ్యో నాకు 12 పెళ్ళిళ్ళు కాలేదు, నాకు ఒకే ఒక పెళ్ళి అయింది, వాడు కూడా నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు, న్యాయం చేయండి మొర్రో అని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగిన, మంత్రి చుట్టూ తిరిగిన, ఎమ్మెల్యేల చుట్టూ తిరిగిన ఎవరూ నన్ను పట్టించుకోలేదు. నాకు 12 పెళ్ళిళ్ళు అయితే ఈ ఒక్క మొగుడు కాకుండా మిగిలిన 11 మంది మొగుళ్ళను చూపించండి బాబు అని అడిగే పరిస్థితికి వచ్చేసింది. సో ఇది మన తెలుగు రాష్ట్రాల్లో గోదావరి జిల్లాలో రామచంద్రాపురంలో జరిగిన ఈ ఘటన. సో ఇప్పుడు ఆ వీళ్ళు నిందితురాలుగా ఆరోపిస్తున్న బాధితురాలు నీలిమ ఎవరైతే 12 పెళ్ళిళ్ళు చేసుకుని జనాన్ని మగాళ్ళని ముంచుతోందని వాళ్ళు ఆరోపించి ప్రెస్ నోట్ రిలీజ్ చేశారో ఆ బాధితురాలు నీలిమ ప్రస్తుతం మనతో పాటు లైవ్లో అందుబాటులో ఉన్నారు. నీలిమ గారు నమస్తే. నమస్తే అండి. యా, మీ మీద మీ అత్తగారే కదండి రాజేశ్వరి? అవునండి. మాజీ అత్తగారా? అవునండి. ఓకే. సో ఆవిడ రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ చదివారా మీరు? దాదాపు 3 పేజీలు ఉంది. చదివానండి, చూశాను. ఓకే. ఇందులో మీరు పర్టికులర్గా మీరు మీ అందంతో ఎరవేసి బాధల్లో కష్టాల్లో ఉన్న మగవాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని పెళ్లి పేరుతో మోసం చేసి కోట్ల రూపాయలు దండుకున్నారు అనేది ఈ ప్రెస్ నోట్లో ఆవిడ చేసిన అలిగేషన్, ఏం కాదు. సో అదే అంశాన్ని మీడియా ఛానల్స్ పత్రికలు ఇష్టం వచ్చినట్టు రాసేసాయి. మా ఛానల్లో కూడా బ్రేకింగ్ చేసాం, ఒప్పుకుంటున్నాం. సో అది ఖచ్చితంగా తప్పు. ఒక ఆడపిల్ల మీద అంత దారుణంగా నిర్ధారించుకోకుండా, పోలీసుల్ని సంప్రదించకుండా, కనీసం మీ వివరణ తీసుకోకుండా ఇలా ఒక ఆడపిల్ల జీవితం మీద ఆ మచ్చ వేయటం అనేది యాజ్ ఏ జర్నలిస్ట్గా ఒక స్టూడియోలో ఉండి బిగ్ టీవీ తరఫున నేను ఒప్పుకుంటూ ఉన్నాను. మా దానిలో కూడా నేను పొరపాటున వార్త వేశారు కాబట్టి మిమ్మల్ని క్షమించమని కూడా అడుగుతున్నాను డిబేట్ స్టార్ట్ చేసే ముందు. ఒక ఆడపిల్లకి ఏ ఆడపిల్లకి కూడా రాని కష్టం నా ఉద్దేశంలో. సరే, వాట్ ఎవర్, అవతల వాళ్ళు మీ మీద ఆరోపణ చేసిన వాళ్ళ దగ్గర నిజంగా ఆధారాలు ఉంటే అది కూడా మరి కాసేపట్లో ట్రై చేస్తాం. ఒకవేళ ఉంటే దాని గురించి కూడా కోచింగ్ చేద్దాం. ఇక్కడ నేనేమంటానంటే, ఎందుకు ఈ అలిగేషన్? మీరు నిజంగా 12 పెళ్ళిళ్ళు చేసుకున్నారా? లేదు సార్, ఇది కంప్లీట్లీ ఫాల్స్ న్యూస్ సార్. అంటే ఇది ఎలా అంటే, మాకు మ్యాచ్ రావడం, ఐ మీన్ నేను స్టడీ టైంలో ఉన్నప్పుడు బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నప్పుడు ఈ మ్యాచ్ ఇలా వచ్చింది సార్. అయితే వాళ్ళు వస్తామని చెప్పి 2 days ముందు మాకు ఇన్ఫార్మ్ చేశారు. నేనైతే కాలేజీకి కూడా ఇంక వెళ్ళడం మానేశాను. నెక్స్ట్ డే నైట్ ఇప్పుడు ఇంకా రారులేని ఇంకా లైట్ తీసుకున్నాం. అప్పుడు 7:30 ఆ టైంకి వచ్చారు నైట్. వస్తే ఇంకా అమ్మ ఇంట్లో కూడా లేదండి. అమ్మ తాతయ్య గారికి హెల్త్ బాగాలేదని చెప్పి హాస్పిటల్లో జాయిన్ చేయడానికి కూడా వెళ్ళింది. ఇంకా మీడియేటర్స్ ఉంటారు కదా, మా సైడ్ మీడియేటర్స్ ఉంటారు, వాళ్ళ సైడ్ మీడియేటర్స్. మా సైడ్ మీడియేటర్ ఒక ఆంటీ ఉంటది, ఆవిడ పేరు లక్ష్మీ దుర్గా. ఇంకా ఆవిడ ఏముందంటే, అక్క ఇలా వస్తున్నారు మ్యాచ్ అని చెప్తేని ఇంక ఇంట్లో కూడా ఎవ్వరు లేరండి. నేను మా రిలేటివ్స్ అమ్మాయి ఒక అమ్మాయి, అంటే మేము ఇద్దరమే ఉన్నాం, ఇంకెవ్వరు లేరు ఇంట్లో కూడా. ఇంకా ఆ టైంలో వచ్చేసి ఇంకా చీరలు అవన్నీ నిశ్చితార్థానికి సంబంధించిన సామాన్లన్నీ తీసుకొచ్చారు.
ఇంకా మేము అడిగాం ఏంటి శారీ అది కడుతుంటే ఎందుకు ఆంటీ అమ్మ వచ్చే వరకు వెయిట్ చేయొచ్చు కదా ఎందుకు ఇంత ఫాస్ట్గా అంటే మేము మీ అమ్మతో ఆల్రెడీ మాట్లాడేసామమ్మ ముహూర్తం టైం దాటిపోతుంది అర్జెంటుగా కట్టే అన్నారు. అమ్మకి ఇష్టమేలే ఈ లోపల వచ్చేద్దేమో అని చెప్పి నేను కూడా శారీ అది కట్టించేసుకున్నాను. అయితేనే వెయిట్ చేయండి అంటే ఎంగేజ్మెంట్ అంటున్నారు కదా అమ్మ వచ్చే వరకు వెయిట్ చేయండి అంటే లేదు ముహూర్తం దాటిపోతుంది తల్లి ఇంక అన్ని చేతిలో పెట్టేసి అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్కి మా మమ్మీ వచ్చారండి. మా తాతయ్య గారికి అసలు సీరియస్గా ఉందని ఇంకా హాస్పిటల్కి అన్నారు. ఇప్పుడు పెళ్లి చూపులు కట్టి వద్దన్నా కూడా ఇంకా వాళ్ళు వినలేదు. సర్లే ఇంకెలాగో తాతయ్యకి కూడా హెల్త్ బాగాలేదు కదా ఇంకా యాక్సెప్ట్ చేద్దాంలే చూసుకుంటాడు కదా అని మేము యాక్సెప్ట్ చేసాం. ఎంగేజ్మెంట్ అయింది అంతే అయిపోయింది. ఇంకా వాళ్ళ సైడ్ పంతులు గారితో ఈ బర్నీస్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో నా మీద ఎలిగేషన్స్ పెట్టిన వాళ్ళ అమ్మ రాజేశ్వరి గారు వాళ్ళ కొడుకు ఆవిడ కలిసి ఆ అమ్మాయి బాగుంది కదా అని చెప్పి ఇంకా అలా మాట్లాడుకున్నారు. అమ్మాయి బాగుంది కదా అని మాట్లాడుకోవడంతో ఇంకేమైందంటే నెక్స్ట్ డేనే పెళ్లి చేసేద్దాం అన్నట్టుగా వాళ్ళు ఫిక్స్ అయ్యారండి. ఇంకా వాళ్ళు వచ్చింది August 22 వచ్చారు. 23 పెళ్లి చేసుకుందామంటే అదేంటండి ఉన్నదో నాకు ఒక్కగానొక్క కూతురు అలా ఎలా చేసేద్దామని చెప్పి మా అమ్మగారు అన్నారండి. అంటేని ఇంకా పర్లేదమ్మ అంటే అదంతా వద్దండి మాకు మేము ముహూర్తం పెట్టుకున్న తర్వాత మీకు ఇన్ఫార్మ్ చేస్తామంటే ఇంకా అమ్మగారు మా సైడ్ పంతులు గారు ఎవరైతే ఉన్నారో ఆవిడతోని అతనితోని September 6th మ్యాచ్ ఫిక్స్ చేశారండి. ఇంకా September 6th అన్నవరంలో చేసుకుందాం అన్నట్టుగా చేసుకుందామంటే ఇంకా వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. మళ్ళీ August 26th వచ్చారు. ఆ రోజు నా బర్త్డే అయితేని ఇంకా ఈవినింగ్ వరకు ఉన్నారు. నేను ఇంట్లో కూడా నేను చెప్పాలంటే ఆ టైంలో కాలేజ్లో నాకు ప్రాజెక్ట్ వర్క్ ఉందని చెప్పి నేను కాలేజ్కి కూడా వెళ్ళిపోయాను. ఇంకా నైట్ వరకు ఉండిపోయారు. ఏమని చెప్పారంటే తర్వాత మా అమ్మగారు చెప్పారు ఇలా ప్రధానం బంధు వేస్తారు అంటున్నారంటే ఇంకా సర్లే ప్రధానం బంధు అంటే ఇంకా వాళ్ళ సైడ్ అమ్మాయిని నన్ను చేసుకున్నట్టుగా అంటే ఓకే నేను కూడా యాక్సెప్ట్ చేశాను. ప్రధానం బంధు అని చెప్పి పోనీ హాల్లో వేసారంటే హాల్లో కూడా కాదండి నా బెడ్రూమ్కి వచ్చేసి ప్రధానం బంధు అని చెప్పి దాంతో తాళి కూడా కట్టేశారు. తాళి కూడా కట్టేసిన తర్వాత అదేంటంటే అడుగుతుంటే గుర్రం బెర్నీష్ అండి అలియాస్ బాను అని కూడా అంటారు. అలియాస్ బాను పూర్తి పేరండి గుర్రం బెర్నీస్. ఓకే ఏం చేస్తుంటారండి ఆయన ఏం చేస్తుంటారు? అతను మాతో చెప్పడం అయితే టు బి ఫ్రాంక్ మాతో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పారండి. ఇంకా ఓకేనా యాక్సెప్ట్ చేసాం. మళ్ళీ తర్వాత ఏంటి యాక్చువల్లీ వాళ్ళు అయితే క్రిస్టియన్ ఫ్యామిలీ అండి మేము హిందూస్ ఇక్కడే మ్యాచ్ అవ్వట్లేదు. మా అమ్మ కూడా అందే వద్దాక మళ్ళీ ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ అవుతాయి ఇలాగా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు చేసుకుంటా అంటేని పర్లేదు అమ్మ చాలా మంచి వాళ్ళు బాగా చూసుకుంటారు ఆ అబ్బాయి అయితే గుడికి కూడా వెళ్తూ ఉంటాడని చెప్పారండి. వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ వాళ్ళ చర్చిలు కూడా ఉన్నాయండి. ఇతను ఏంటి గుళ్ళో కూడా పూజలు చేస్తారు గుళ్ళోకి వెళ్తారు. ఇంకా ఏం చెప్తేని నా కూతురిని బాగా చూసుకుంటే చాలా లెక్క క్యాష్ దేమందంటేని ఇంకా అమ్మగారు కూడా ఒప్పుకోవడం జరిగింది. ఇంకా అయితే వీళ్ళు August 26 వచ్చేగా రోజున బర్త్డే ఇంకా మీరు అనుకున్న ముహూర్తానికంటే ముందే మీ ఇంటికి వచ్చి మీ బెడ్రూమ్ లో తాళి కట్టేసాడు ఆయన అంటున్నారు. మీరు ఎందుకు ఒప్పుకున్నారు? ఎస్ అవునండి నేను ఒప్పుకోలేదండి. నేను వెనక్కి వెళ్ళిపోతుంటేనే ఇంకా అది తాళి కూడా కట్టడం కాదండి ఇంకా మెళ్ళ వేసేసారు ఇంకా అలాగా ఇంకా ఫోటోల కోసం అని చెప్పినట్టుగానేమో అలా ముళ్ళేస్తున్నట్టు పోజులు ఇచ్చారండి. అంటే ప్రధానం బంధు ఇప్పుడు ప్రధానం బంధు అంటే అమ్మాయికి ఎలా ఇస్తారండి మా స్క్రీన్ మీద కొన్ని ఫోటోలు మరి మీరు ఇచ్చారో వాళ్ళ నుంచి వచ్చినా తెలియదు కానీ అతను తాళి కడుతూ ఉన్నాడు వైట్ షర్ట్ లో ఉన్నాడు. మేము ఇచ్చాం తాళి కడుతున్నట్టుగా ఒక ఫోటో ఉంది. ఇదేనా బెడ్రూమ్ లో తాళి కట్టింది ఆయన? అవునండి అది నా రూమేనండి నా బెడ్రూమేనండి. ఇప్పుడు మీరు హిందూ ఆయన క్రిస్టియన్ పెళ్లి చూపులు చూడటానికి వాళ్ళు వచ్చారు. అమ్మాయి బాగుంది అమ్మాయిని చేసుకుందాం అన్నారు. అంటే మీ అత్తగారు రాజేశ్వరి గారు వచ్చి యాక్సెప్ట్ చేశారు. ఇదంతా జరిగిపోయింది. యాక్చువల్లీ చాలా ఫోర్స్ కూడా చేశారండి. ఎట్లా మరి వాళ్ళు ఫోర్స్ చేస్తే మీరు ఎందుకు ఒప్పుకున్నారు? మీ అమ్మగారు ఎందుకు ఒప్పుకున్నారు? సరే క్యాస్టిజం పక్కన పెడదాం. వాళ్ళు ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ కాదు మీకు వాళ్ళు నచ్చారు మీరు మీకు వాళ్ళు నచ్చారు పెళ్లి చేసుకున్నారు. సరే చర్చిలో పెళ్లి చేసుకోవచ్చు గుళ్ళోకి వెళ్ళి పెళ్లి చేసుకోవచ్చు. ఇవన్నీ కాకుండా బెడ్రూమ్ లో తాళి కట్టడం ఏందండి? అదేనండి బందేస్తానని చెప్పేసి ఇంకా బెడ్రూమ్ లోనే తాళి ఏంటి పాకెట్ లోంచే తాళి తీసి కట్టేశాడండి ఆయన. ఏంటని ముందుకు వచ్చి అడుగుతుంటే అమ్మ మీరు మీ సాంప్రదాయబద్ధంగా చేసుకోండి ఇంకా మా పిల్లని అనిపించుకోవడం కోసం మేము ఇలా కట్టేసుకున్నాం మాకు అనుకున్నట్టుగా అని చెప్పి ప్రేయర్ చేసేసుకుని కట్టేశారండి. ఇంకా సర్లే ఇంకా అలాగో కట్టేసారు కదా చేసేదేముంది నెక్స్ట్ మళ్ళీ పెళ్లి చేసుకున్నారా? సర్లే కట్టేసారు కదా చేసేదే
లేదు సార్, నేను చెప్తాను అదే. అయితే నెక్స్ట్ సెప్టెంబర్ 2 నాకు మా పద్ధతి ప్రకారంగా బోనం వేసుకుని పెళ్లి కూతురిని చేసుకున్నామండి. బోనం వేసుకున్నాం, పెళ్లి కూతురిని కూడా చేసుకున్నాం. బిఫోర్ ఏమైందంటే ఇతనికి ఫస్ట్ మ్యారేజ్ అయిందని మాకు చెప్పలేదు. ఇదొకటి. పెళ్ళయింది, ఎంగేజ్మెంట్ రోజునే చెప్పలేదు, పెళ్లి రోజు ఎంగేజ్మెంట్ రోజున చెప్పలేదు, ఆ తాళి కట్టిన రోజున కూడా మాకు చెప్పలేదు. ఓకే, అయితే ఒక క్లారిటీ ఇవ్వండి నీలిమ గారు. ఓకే, మీ ఎంటైర్ స్టోరీ చెప్తారు, నాకు అర్థమైంది. మీ మొదటి పెళ్లి ఎలా జరిగింది, బెర్నీస్ మీ బెడ్రూమ్ లోకి వచ్చి తాడు ఎలా కట్టారు అనేది చెప్పారు. నేను ఓకే, మీరు కంటిన్యూ చేద్దరు, కానీ దానికన్నా ముందు ఒక క్లారిటీ ఇవ్వండి. మీ మీద వచ్చినప్పుడు ఆరోపణ, ఓకే సార్, సో మేం చేస్తున్న ఆరోపణ కాదు, మీ మీద కాదు, ఏ ఆడపిల్ల మీద కూడా రాకూడదు. మా ఇంట్లోనూ ఆడపిల్లలు ఉన్నారు, ఏ ఆడపిల్ల మీద కూడా రాని ఒక ఆరోపణ. మీరు 12 పెళ్లిళ్ళు చేసుకున్నారు అని ఇప్పుడు మీరు చెప్పిన మీ అత్తగారు బెర్నీస్ వాళ్ళ అమ్మ రాజేశ్వరి నిన్న ఎస్పీ ఆఫీస్కి వచ్చి అక్కడ గ్రీవెన్స్లో కంప్లైంట్ మీ మీద ఇచ్చి మీ ఫోటోలన్నీ కూడా చేత్తో పట్టుకుని ఒక పెద్ద ర్యాలీ కూడా చేశారు, ర్యాలీ లాంటిది. సో దానికి మీరు సూటిగా ఒక్క మాటలో ఏంటి 12 పెళ్లిళ్ళ గోల ఏంటి అని? ఓకే, ఎలిగేషన్ నా మీద వచ్చింది సార్. ఇప్పుడు నార్మల్ గా జనరల్ గా మాట్లాడుతున్నాను సార్. నేనైతే ఇప్పుడు కామన్ గర్ల్, నేనంటే ఇప్పుడు ఇన్ఫాక్ట్ నా చుట్టుపక్కలకి కూడా నేను అంటే ఎవరు తెలియదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ప్లేస్ లో ఎవరైనా సెలబ్రిటీ ఉంటే ఫేస్ హైడ్ చేసి, లేదంటే వాళ్ళ ఇష్యూస్ పెద్దవి చేయకుండా హైడ్ చేసి చేసేస్తారు. అదే కామన్ గర్ల్ కి ఎవరు సపోర్ట్ ఉంటారు సార్? ఆమె ఏదన్నా ఇప్పుడు నేనంటే స్ట్రాంగ్ గా ఉన్నాను నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉండడం వల్ల. అది కామన్ గర్ల్ ఆ ఎలిగేషన్స్ వల్ల చనిపోతే ఎవరి రెస్పాన్సిబిలిటీ? ఇది స్ప్రెడ్ చేసేది కూడా ఏంటి ప్రూఫ్స్ లేకుండా 12 పెళ్లిళ్ళు చేసుకున్నారని ఎలా ఎలిగేషన్స్ ఇవ్వగలరు? ఎలిగేషన్స్ ఇస్తారు, ప్రూఫ్స్ కూడా ఉండాలి కదా. అంతలా స్క్రోల్ చేస్తున్నారు ఒక అమ్మాయిని. సరే, నేను ఈ సమాజాన్ని మీడియాని చెప్పుతో కొట్టినట్టు అడగండి, తప్పేమి లేదమ్మా. ఇవాళ మేము మీ వెనకున్నాం, అదే సార్, ఏమి లేదు. మీరు ఈ సమాజాన్ని చెప్పుతో కొట్టండి, తప్పేమి లేదు. 12 పెళ్లిళ్ళు చేసుకుంటే 12 మంది మొగుళ్ళు లేరు అని మీరు నిన్న అడిగిన మాట నిజంగా బాధగా ఉందని మీరు మీడియా ముందుకు వచ్చి. సో ఎందుకు మీ మీద ఈ సరే ఓకే, బెర్నీస్ వచ్చి వేరే క్యాస్ట్, క్రిస్టియన్ అయిన బెర్నీస్, హిందూ అయిన మిమ్మల్ని వచ్చి పెళ్లి చేసుకున్నారు. సో ఎందుకు మీ అమ్మగారు ఎందుకు ఒప్పుకున్నారు అతను పెళ్లి చేసుకోవటానికి? వీళ్ళు ఏంటంటే సార్, మా అమ్మగారిని ఎక్కువ ఫోర్స్ చేశారండి. మీడియేటర్స్ ఉంటారు కదా, అక్క లైఫ్ చాలా బాగుంటది, నీకు కూడా హెల్త్ బాగోట్లేదు. యాక్చువల్గా చెప్పాలంటే మా అమ్మగారికి హెల్త్ బాగోదండి, స్టిల్ ఇప్పటికీ బాగోలేదు. బ్లడ్ ఎక్కించుకున్నాలని తిరుగుతూ ఉంది నా గురించి అని చెప్పి. ఆ టైంలో అయితే ఇంకా అది మరీ దారుణం. తాతయ్య గారు అంటే ఇంక చనిపోయే స్టేజ్ లో కూడా ఉన్నారు సార్. ఇంక మా తాతయ్య గారు అంటే మేము చిన్నప్పటి నుంచి వాళ్ళ దగ్గరే పెరిగామండి. సరే చివరి చూపు చూసుకుంటారులే, ఎవరైతే ఏముంది నా కూతుర్ని కొడుకుని బాగా చూసుకుంటే చాలా అని అనుకుందండి. ఇంకోటి ఏంటంటే అతను ఏమన్నాడంటే స్టడీ ఇస్తాం కాబట్టి మీ ఇద్దరిని నేను ఎంత కావాలంటే అంత చదివిస్తాను, మిమ్మల్ని బాగా చూసుకుంటానమ్మా అంటే, చల్లే ఇంతకు మించి ఏం కావాలి, నన్ను మా ఫ్యామిలీని చూసుకుంటే చాలు కదా, నా తమ్ముడిని కూడా చూసుకుంటే చాలు కదా అని ఒక్క మాటతో యాక్సెప్ట్ చేయడం జరిగిందండి. ఎందుకంటే మీ నాన్నగారు లేరా నీలిమ గారు? లేరండి, చిన్నప్పుడే డివోర్స్ అయిపోయినాయండి. ఓకే, మీరు బీటెక్ చదువుతున్నారు, మా చిన్నప్పుడే డివోర్స్ అయిపోయినాయి. అవును సార్. మీ అమ్మగారే చదివిస్తున్నారా మీ ఇద్దరిని, మీ తమ్ముడిని మిమ్మల్ని? అవును సార్, అవును సార్, అవును సార్. అంటే మాకు జేవిడి ఫైనాన్షియల్ సపోర్ట్ ఏమీ లేదా మీకు? అంటే ఐ మీన్ ఇప్పుడు వేరే మతానికి సంబంధించిన అబ్బాయిని తీసుకొస్తే పెళ్లి కొప్పుకున్నారు అంటే 2 కారణాలు ఉంటాయి. ఒకటి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. సో ఆ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా మీకు? ఆర్థిక ఇబ్బందులు అంటే ఉన్నాయి సార్. ఇంకా అమ్మకే హెల్త్ బాగాలేదు సార్, అందుకని ఒప్పుకోవడం జరిగింది. మా అమ్మగారికి తాతయ్యకి అస్సలు బాగాలేదు సార్. దాని గురించి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అయితే మా తాతయ్య గారి గురించి ఒప్పుకోవడమే. అతను ఇప్పుడు చనిపోయాడండి ఆ టైంలో న్యూసెన్స్ అవడం వల్ల. అంటే ఇప్పుడు పెళ్లి చేసుకునే ముందు ఆడపిల్లని అడుగుతారు కదమ్మా, నీకు ఈ అబ్బాయి ఇష్టమా అని. సో అదే క్రమంలో పెళ్లికి తీసుకొచ్చిన ఈ బెర్నీస్ అనే వ్యక్తిని మీరు నిజంగా ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా, ఇష్టపడే తాళి కట్టించుకున్నారా? ఇష్టపడంటే నేను సార్ ఫేస్ అది చూడలేదు, అతనికి వెనకాల ఎంత ఉందని అదంతా నాకు అనవసరం, తెలియని కూడా తెలియదు సార్. మా అమ్మగారి గురించి ఒప్పుకున్నాను సార్. ఇష్టపడా అంటే ఎప్పటికన్నా చేసుకోవాల్సిందే. అంటే మెయిన్ ఏంటంటే తను స్టడీ కంటిన్యూ చేపిస్తాను అన్నాడు సార్, ఎంత కావాలంటే అంత చదివిస్తానని కూడా అన్నారు సార్. మీకు బాగా చదువుకోవాలని ఉందా? నేను ఇండిపెండెంట్ గానే ఉందాం అనుకున్నాను సార్. ఆఫ్ కోర్స్ నేను స్టడీ కూడా డిస్కంటిన్యూ చేశాను. ఎగ్జామ్స్ టైంలోనే కాలేజ్కి వెళ్ళేదాన్ని సార్. మా సార్ల సపోర్ట్ వల్ల
ఇంకా కాలేజ్ లైఫ్ టైంలో ఇంకెంతో కొంత ఏంటి ఇంటర్నల్స్ లేకపోయినా కూడా మా సార్ల సపోర్ట్ వల్ల ఏదో కొంచెం ఎగ్జామ్స్ అలా రాస్తున్నాను సార్. మళ్ళీ మధ్యలో చదువుకుని ఏం చేయాలన్నమ్మా? మీ గోల్ ఏంటి? చదువుకుని ఏమవ్వాలని? నాకేంటంటే నాకు డేటా అనలిస్ట్ అవ్వాలని ఉంది సార్. నేను ప్రజెంట్ అది నార్మల్గా మొన్న టైం వరకు కూడా నేను ప్రిపేర్ అవుతానే ఉన్నాను సార్. మళ్ళీ ఇలా ఇష్యూస్ చేశారు సార్. మీ వయసు ఎంత ఉంటుంది నీలిమ గారు? ఇప్పుడు ప్రజెంట్ నా ఏజ్ అయితే 21 సార్. ఆగస్ట్ వస్తే 22 వస్తాయి సార్. 21 ఇయర్స్. యా, ఇది ఇవాళ మనం సిగ్గుపడాలండి ఈ సమాజం. ఎస్, ఖచ్చితంగా టీవీల్లో బ్రేకింగ్ వస్తే, పేపర్లో వార్త వస్తే, ఒక ఆడపిల్ల 12 పెళ్ళిళ్ళు చేసుకుందంటే ఆహా ఓహో అలాంటిదా ఇలాంటిదా అని అమ్మాయి క్యారెక్టర్ని డిసైడ్ చేసేసి నానా రకాలుగా అమ్మాయిని హేళన చేసి గెయిన్ చేసే సమాజంలో బతుకుతున్నాం మనం. అందులో వాస్తవం ఏది? ఏదో ఒక సామెత ఉంటుంది, నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరంతా చుట్టేసి వస్తుందంట. నిజం చెప్పులేసుకుని గడప దాటే లోపు అబద్ధం ఊరంతా తిరిగి వచ్చేస్తుందంట. ఇప్పుడు నీలిమ విషయంలో జరిగింది అదే. ఆమెకు 12 పెళ్ళిళ్ళు జరిగాయి, 12 మందిని మోసం చేసింది, కోట్ల రూపాయలు సంపాదించింది అనే ఒక అబద్ధం దేశమంతా తిరిగి వచ్చింది. ఏది? నిజం చెప్పటానికి నీలిమ చెప్పులు వేసుకుని గడప దాటే లోపు ఈ అబద్ధం 12 పెళ్ళిళ్ళు చేసుకున్న నీలిమ అనే ముద్ర దేశమంతా తిరిగి వచ్చేసింది. అంటే ఏ సమాజంలో మనం బతుకుతున్నాం అనేది ఒక్కసారి ఆలోచించాలి. యాజ్ ఏ మీడియా ఛానల్గా మేము మా మీడియా వాళ్ళను కూడా అడుగుతున్నాం, ఏ ఆధారాలతో ఈ బ్రేకింగ్ వేసాం మనం? ఎవరు చెప్పాడు 12 పెళ్ళిళ్ళు చేసుకుందని? 12 పెళ్ళిళ్ళు చేసుకుంటే ఆమె బాధితులు ఎవరైనా వచ్చి మనతో మాట్లాడారా? ఇంతంత పెద్ద వార్తలు రాశారు పత్రికల్లో, అయితే మరీ ఘోరం. ఇంకా టీవీలో అన్న అయితే ఎవరు జనాలు చూడకముందు ఇలా వచ్చి అలా పోద్ది. పత్రికల్లో ఇంత పెద్ద ఆర్టికల్స్ రాశారు. ఎవరు చెప్పారు మీకు? 12 మంది భర్తలు వచ్చి నన్ను మోసం చేసిందని ఎవరన్నా మాట్లాడారా కనీసం? ఎవరో 4 ముఖం కూడా చూపించకుండా ఒక 2 ఆడవాళ్ళు 3 ఆడవాళ్ళు ముఖానికి చున్నీ కట్టుకుని వచ్చి ఎస్పీ ఆఫీస్కి వచ్చి నిలబడి ఈ అమ్మాయి 12 పెళ్ళిళ్ళు చేసుకుని మమ్మల్ని మోసం చేసిందని 3 పేజీల ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే దాన్ని బేస్ చేసుకుని వార్తలు ఎలా వేస్తాం? ఒక కల్చర్ మారాలి కదా. అవతల ఒక ఆడపిల్ల జీవితం, ఒక ఆడపిల్ల జీవితం. ఆ అమ్మాయి కోటి ఆశలతో కోటి కలలు కంటుంది, బీటెక్ చదివి డేటా అనలిస్ట్ కావాలి అని చదువుకుంటుంది కూడా. అలాంటి పరిస్థితుల్లో తన తండ్రి చిన్నప్పుడే అమ్మను వదిలిపెట్టి వెళ్ళిపోతే, తల్లి పెంచితే, రేపొద్దున తాను బాగా చదువుకుని తన కుటుంబానికి అండగా ఉండాలనుకున్న ఒక 21 ఏళ్ళ అమ్మాయి, నేను 22 ఏళ్ళు అనుకున్నా, 21 ఏళ్ళ అమ్మాయి, ఆ అమ్మాయి మీద 12 పెళ్లి చేసుకుంది, నిత్య పెళ్లి కూతురు అని ముద్రేశారు. ఇది ఎంత తప్పు! ఈ అమ్మాయి కాబట్టి తట్టుకుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. నీలిమ ధైర్యవంతురాలు కాబట్టి నీలిమ తట్టుకుంది. ఇవాళ మీడియా ముందుకు వచ్చి మన ముందుకు వచ్చి ఇది జరిగిందని చెప్తోంది. అసలు వాస్తవం ఏంటంటే ఆమె తల్లి ఆర్థికంగా ఫైనాన్షియల్గా వీక్, తండ్రి లేరు, తండ్రి డైవర్స్ ఇచ్చి వెళ్ళిపోయాడు, వీళ్ళిద్దరు నిలువున వదిలేసి. ఈమె తమ్ముడు చదువుకుంటున్నారు, తల్లి చదివిస్తోంది. ఈ క్రమంలో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదే క్రమంలో ఎవరో మధ్యవర్తులు ఈ బెర్నీస్ అనే వ్యక్తి ద్వారా సంబంధం తీసుకొచ్చారు. వాళ్ళు క్రిస్టియన్స్, ఈమె హిందువులు. ఇదే క్రమంలో ఇంటికి వచ్చి మాటలు మంత్రాలు ఇవన్నీ జరుగుతున్న సందర్భంలోనే అర్జెంటుగా మా పిల్లల్ని పిచ్చుకోవాలి, ఇమీడియట్గా పెళ్లి చేసేయాలని చెప్పి ఆ అబ్బాయి తరపు వాళ్ళు బలవంతం చేసి ఏకంగా ఇంట్లోకి వచ్చి బెడ్రూమ్లోనే తాళి కట్టేశారు. అనివార్యంగా తనను చదివిస్తాను అన్నాడు కాబట్టి, తండ్రి లేడు కాబట్టి, తండ్రి స్థానంలో భర్తలాగా ఇతను వచ్చి రేపొద్దున తమ కుటుంబానికి అండగా నిలుస్తాడు, తనను చదివిస్తాడన్న ఆశతో అమ్మాయి ఒప్పుకుంది. అంతేనా నిలువ గారు? కేవలం మిమ్మల్ని చదివిస్తారన్న ఉద్దేశంతోనే అతను పెళ్లి చేసుకున్నారు, పెళ్లికి ఒప్పుకున్నారు తప్ప నిజానికి మీకు ఇష్టం లేదు పెళ్లి చేసుకోవడం? ఇష్టం లేదంటే ఆ టైంలో చేసుకోవడం ఇష్టం లేదు, అంతే సార్. ఓకే, సరే, ఓకే. ఇప్పుడు ఇదంతా జరిగిందండి. ఓకే, నెక్స్ట్ పెళ్ళి అయింది. తర్వాత ఇంకొక మా వాళ్ళు కొన్ని వీడియోస్ కూడా ప్లే చేస్తున్నారు. సంథింగ్ ఒక ఫాదర్ సమక్షంలో మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. అంటే క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం మళ్ళీ పెళ్లి చేసుకున్నారా? లేదు సార్, క్రిస్టియన్ నా బర్త్డే రోజునే పెళ్లి చేసుకున్నాను తప్ప, నా రూమ్ లో పెళ్లి చేసుకున్నాను తప్ప మళ్ళీ ఇంకా పెళ్లి అనేదే చేసుకోలేదు సార్. ఇంకా ఈ 12 పెళ్లిళ్ళ ఎలిగేషన్ ఏదైతే ఉందో దానికి రీజన్ కూడా ఉంది సార్. ఓకే, ఎందుకండి? ఇందాక మీరు ఒక్క నిమిషం, ఈ రీజన్ ఆరోపణ చేసింది మీ అత్తగారేనా రాజేశ్వరి? రాజేశ్వరి అంటే ఇప్పుడు మీకు తాళి కడుతున్న బెర్నీస్ తల్లి. నిన్న ఆవిడే వచ్చింది, బెర్నీస్ రాలా. ఆవిడే వచ్చి ఎస్పీ ఆఫీసులో కంప్లైంట్ ఇచ్చి మీ మీద ఆరోపణ పెట్టుకుని వచ్చింది సార్. ఆవిడ కూడా మాస్క్ పెట్టుకుంది, మొహం కనపడకుండా. ఎస్, ఓకే.
అండ్ నెక్స్ట్ ఇప్పుడు పెళ్ళి అయింది, పెళ్లి తాళి కట్టిన వెంటనే మీరు కాపురం చేశారంటే అత్తగారి ఇంటికి వెళ్ళారా మీరు? లేదు సార్, వెళ్ళలేదు సార్. అంటే కాపురం నుంచి కూడా అంటే చేయలేదు మేము మీరు, ఇంకా అత్తగారి ఇంటికి మా కూడా వెళ్ళలేదు? సంప్రదాయ ప్రకారం వెళ్ళలేదు సార్. అంటే మా సంప్రదాయం ప్రకారంగా పెళ్ళయిన తర్వాత అప్పుడు వెళ్దామని అనుకున్నాం సార్ మేము. ఓకే. ఈలోపే అతనికి ఆల్రెడీ పెళ్ళి అయిందన్న విషయం మీకు తెలిసిందా? ఎలా తెలిసిందండి? ఉమ్. వీళ్ళు ఏంటంటే సార్ 26th మ్యారేజ్ అయిపోయింది కదా, 28th ఎప్పుడో మళ్ళీ బర్త్డే అవ్వలేదు కదా అని చెప్పి వీళ్ళు ఏంటంటే అమౌంట్ ఏదో సంథింగ్, మాకు ఇంకా మా సైడ్ ఏం లేదు కదండి, మేము గ్రాండ్ గా చేసుకుంటాం పెళ్ళి అని చెప్పి అమౌంట్ ఇచ్చారు సార్. అంటే పిల్లకి గోల్డ్ పెట్టండి అని చెప్పి అమౌంట్ ఇచ్చారు. మీకు వాళ్ళే అమౌంట్ ఇస్తేనే అమౌంట్ అంటే కూడా అవును సార్. అంటే ఇంక ఈ అమ్మాయికి మాకు ఫైనాన్షియల్ గా బాగాలేదు, పెళ్లి చేసుకోవాలన్నా వాళ్ళు కొంచెం రిచ్ కాదని చెప్పి వాళ్ళే మాకు రివర్స్ లో ఇవ్వడం జరిగింది. ఎంత ఇచ్చారండి? వద్దని చెప్పినా కూడా వాళ్ళు 5 lakhs క్యాష్ అని 5 lakhs చెక్ ఇచ్చారు. అంటే ఎదురు కట్నం ఇచ్చి అయితే పెళ్లి చేసుకుంటున్నాడు 28 ఏం చేశారంటే అంటే మీకు మీ అమ్మాయి మీరు బాగున్నారని ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటున్నారు వాళ్ళు? ఎస్ సార్, అంతే సార్, అంతే సార్. అయితే 28th ఏమైందంటే నా బర్త్డే అవ్వలేదు కదా అని చెప్పి, ఆ రోజు కేక్ కట్ చేయలేదు కదా అని చెప్పి 28th నైట్ వచ్చారండి. వాళ్ళు నైట్ రావడం కన్నా ముందు ఏంటంటే 28th కాల్ చేశారు. ఏమనంటే మా అమ్మగారికి కాల్ చేశారు, నా అత్తయ్య గారు ఇలాగా డబ్బులు చెక్ ఇచ్చాం కదా అవి తీసుకోండి, మీరు కొనడం కన్నా మా సైడ్ నుంచి ఇవ్వడమే కరెక్ట్ అండి అని చెప్తేనే ఇంకా అమ్మ ఇంకా మార్నింగ్ బ్యాంక్ వెళ్ళి ట్రాన్సాక్షన్స్ అన్ని తీసేసి నైట్ వచ్చారండి. నైట్ వస్తే చెక్ క్యాష్ ఇవ్వడం కూడా జరిగింది. ఇంకా కేక్ అవి కట్ చేసుకున్నారు. ఆ రోజు ఏంటంటే మళ్ళీ వాళ్ళ అమ్మగారు ఎవరైతే ఉన్నారో రాజేశ్వరి గారు, బర్నేస్ గారు కలిపి ఇద్దరుని నాకు 14 grams నెక్లెస్ పెట్టారు. చెప్పాలంటే నెక్లెస్ కూడా ఎవరిదంటండి, వాళ్ళ ఫస్ట్ వైఫ్ దండి. వాళ్ళ ఫస్ట్ వైఫ్ కి వాళ్ళ అమ్మగారు చేయించి వాళ్ళ ఫస్ట్ వైఫ్ కి ఇస్తే ఆ నెక్లెస్ తీసుకొచ్చి నాకు ఇచ్చారండి. ఓకే. అంటే అతనికి ఆల్రెడీ పెళ్లి అయిందన్న విషయాన్ని దాచిపెట్టి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాడు. అవును సార్, అవును సార్. అయితే తర్వాత ఏంటంటే మాకు ఇది ఎప్పుడు తెలిసిందంటే బర్త్డే అయిపోయిన తర్వాత కాల్ చేశారండి. ఏంటి ఇలా మ్యారేజ్ అయిపోయిందని చెప్పి వేరే ఎవరో కాల్ చేశారండి. మ్యారేజ్ అయిందని చెప్తేనే మా అమ్మగారు ఎంక్వైరీ చేశారు. అదేంటండి మ్యారేజ్ అయిపోయిందని చెప్పకుండా ఎంగేజ్మెంట్ చేసేసుకుని పెళ్లి చేసుకుని ఇప్పుడు చెప్తే బయట ఏమని చెప్పుకోవాలండి, నాదొక కూతురని గట్ట అమ్మ గొడవ పెట్టుకుందండి. లేదమ్మా వాళ్ళతో ఆల్రెడీ ఏంటి డివోర్స్ తీసేసుకోవడం కూడా జరిగింది. ఇంకా అతను ఏం చెప్పాడంటండి వాళ్ళ ఫస్ట్ వైఫ్ గురించి ఎవరితోనే వెళ్ళిపోయింది, పెళ్లి పీటల మించి అని ఒకరు చెప్పారండి. ఇంకొకరు ఏంటంటే అసలు ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇద్దరు పిల్లలు వచ్చిన తర్వాత వెళ్ళిపోయిందని ఇంకొక ఎలిగేషన్ వచ్చిందండి వాళ్ళ ఫస్ట్ వైఫ్ మీద. ఇంకా అన్ని చెప్పారు, సో అని చెప్పారండి. అయితేని పోనీ డివోర్స్ తీసుకున్నప్పుడు సర్టిఫికెట్లు ఉంటాయి కదండి అంటే సర్టిఫికెట్లు తెచ్చేస్తామమ్మా, పెళ్లి రోజున తెచ్చేస్తాం లేదా పెళ్లికి ముందు తెచ్చేస్తాం అన్నారు. సర్లే ఇంక డివోర్స్ అయిపోయినాయి కదా, ఇంక చేసేదేముంది, పెళ్లి కూడా అయిపోయింది, ఇలా ఎంగేజ్మెంట్ అయిపోయింది, అందరికి చెప్పేసుకున్నాం కదా అని మేము ఇంకా యాక్సెప్ట్ చేస్తామండి, ఏదైతే అదైంది లేదు. ఈ తర్వాత ఏంటంటే అండి September 2nd నాకు బోనం వేసుకుని పెళ్లి కూతురు చేసుకుని భోజనాలు పెట్టుకున్నాం. ఆ రోజు నైట్ వాళ్ళ ఫస్ట్ వైఫ్ కాల్ చేసిందండి, మీకు డివోర్స్ అవ్వకుండా మీరు పెళ్లి ఎలా చేసుకుంటారు ఆ అమ్మాయిని, నాకు డివోర్స్ అవ్వలేదు, నాకు 2 పిల్లలు ఉన్నారు, ఒక ఏజ్ 13 ఒక ఏజ్ 11 అండి, పాప బాబు ఉన్నారు, ఇప్పుడు డివోర్స్ అవ్వలేదు, ఇప్పుడు కోర్టులోని కేసులు నడుస్తున్నాయి, ఇవేం తెలుసుకోకుండా మీరు ఎలా చేసుకుంటారని ఆవిడ మనల్ని క్వశ్చన్ చేస్తే ఇంకా డైరెక్ట్ గా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళి పాలకొల్లు కాకినాడ వెళ్ళి మొత్తం డీటెయిల్స్ తెలుసుకుందండి. September 3rd వెళ్ళి మేము పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టుకున్నామండి. ఇంకా అప్పటి నుంచి ఆ కేసు ఇప్పటి వరకు రన్ అవుతూనే ఉందండి. మీరెళ్ళి అంటే ఈ బెర్నీస్ మిమ్మల్ని మోసం చేశాడు, పెళ్లి అయ్యి ఉండి కూడా అది దాచిపెట్టి నన్ను పెళ్లి చేసుకున్నాడు, సో ఇతర మీద యాక్షన్ తీసుకోమని మీరు కంప్లైంట్ ఇచ్చారు వెళ్ళి పాలకొల్లు పోలీస్ స్టేషన్లోనా? అవును సార్, పాలకొల్లు కాదు సార్, రామచంద్రపురం పోలీస్ స్టేషన్ కి వెళ్ళామండి. ఓకే. ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది అతని మీద? యాక్చువల్లీ ఇంకా వీళ్ళకి ఇక్కడ పెళ్ళైందని కూడా ఫస్ట్ చెప్పలేదండి. ఇంకెలా అంటే వాళ్ళు చెప్పొద్దని కూడా చెప్పారంటండి. ఆ అమ్మాయికి చెప్పకండి అంటేని ఇంక చెప్పలేదండి. ఇంకా వాళ్ళ వైఫ్ కాల్ చేయడంతో మొత్తం నిజాలన్నీ బయటకు వచ్చేసినాయి అని ఇంక వీళ్ళు ఇలా చేస్తున్నారండి. మేము రామచంద్రపురంలో కేసు ఫైల్ చేసినప్పుడు తీసుకోలేదండి ఫస్ట్ చెప్పాలంటే.
ఇంకా అంటే ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోతుంది, ఇంకా సెటిల్ చేసేద్దాం అన్న టైంకి ఇంకో కానిస్టేబుల్ వచ్చేసి ఇక్కడ నైట్ ఆడవాళ్ళు ఉండకూడదు వెళ్ళిపోండి అని పెద్ద పెద్ద క్యాకులేసి వస్తే సర్లే ఇంకా ఎలాగో క్లోజ్ అయిపోయింది కదా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి షీట్ తీసుకుందామని మేము అనుకున్నామండి. ఇంకా కేసు ఫైల్ చేయలేదు, మీరు వాళ్ళ కోర్టులో తేల్చుకుంటారంట అని చెప్పి మా ఊరు పోలీస్ స్టేషన్ లో అన్నారండి. ఇంకా తర్వాత కాకినాడ డిస్ట్రిక్ట్కి వెళ్ళామండి, ఎస్పీ ఆఫీస్కి వెళ్ళామండి అమలాపురం. ఇంకెక్కడ ఏం జరగలేదండి. ఇంకా అట్ ది లాస్ట్ ఏంటి జనసేన కూడా పిఠాపురం వెళ్ళామండి, పిఠాపురంలో ఫైల్ చేసుకున్నాము నార్మల్ గా పార్టీ ఆఫీస్ లో. తర్వాత మంగళగిరి వెళ్ళామండి, మంగళగిరిలో ఫైల్ చేస్తే తర్వాత ఎస్పీ ఆఫీస్ కి వచ్చిందని తెలిసింది. ఎస్పీ ఆఫీస్ నుంచి ఇప్పుడు రీసెంట్ గా మాకు ఎస్సీ గారు ఒక అతను వచ్చారండి, అతనికి ఎస్పీ ఆఫీస్ నుంచి వచ్చింది. ఇంకెలా మాట్లాడితే మా ఊరు వాసంశెట్టి సుభాష్ గారు ఉన్నారు కదండి మినిస్టర్, ఆయన కూడా మాట్లాడండి. ఆయన మాట్లాడితే మా ఊరు ఎస్ఐ గారికి చెప్తే ఆయన కేసు ఫైల్ చేశాడండి. కేసు ఫైల్ చేసిన తర్వాత 4 months అయిందండి. ఆయన కేసు ఫైల్ చేశాక కోర్టుకు ఇప్పుడు వెళ్ళిందండి. ఈయన త్వరగా చాలా ఫాస్ట్ గా రెస్పాన్స్ అయ్యారండి. కోర్టుకి వెళ్తే వీళ్ళకి ఏమన్నా ఫస్ట్ హీరింగ్ వచ్చిందండి, కోర్టులో ఒక ఫస్ట్ వాయిదా వచ్చింది. ఆ రోజు స్కిప్ చేస్తారు, రాను కూడా రాలేదండి, వాయిదాకు కూడా అటెండ్ అవ్వలేదు. నెక్స్ట్ ఏం చేశారంటే అండి వాయిదాకు కూడా అటెండ్ అవ్వలేదు. నెక్స్ట్ డే మా తమ్ముడికి కాల్ చేసి బెదిరించారు. బెదిరించిన తర్వాత మళ్ళీ ఇంకేం చేయలేక ఏమీ రావట్లేదు అని చెప్పి ఇలా మొన్న 12 పెళ్లిళ్ళు అని చెప్పి అలిగేషన్స్ పెట్టారండి. నిజంగానే నేను పెళ్లి చేసుకుని ఉంటే మీడియా ముందుకు రాను కదండి, మాస్క్ పెట్టుకునే కదా వస్తాను, నాకు ఎందుకు భయం చెప్పండి. ఇష్టం వచ్చింది రాసుకుంటున్నారు, ఇష్టం వచ్చింది పెడుతున్నారు. పోనీ పెడితే పెట్టారు, ప్రూఫ్స్ కూడా పెడితే యాక్సెప్ట్ చేస్తాం కదా, ప్రూఫ్స్ పెట్టకుండానే ఆ మగోళ్ళు సిగ్గుపడుతున్నారు. మరి మొదటి పెళ్లి కాకుండా వాళ్ళందరూ సెకండ్ మ్యారేజ్ అంటున్నారు కదా, సెకండ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళే సిగ్గుపడుతున్నారు. 12 పెళ్లిళ్ళు చేసుకోండి అన్నారు కదా, మరి నేను ఎలా వచ్చాను, మీడియాని ఎలా ఫేస్ చేస్తున్నానండి. అడగనమ్మా, అడిగే రైట్ మరి కాదమ్మా, అడిగే రైట్ ఇప్పుడు మీకుందమ్మా. మీడియాని అడగండి, గడ్డి పెట్టండి, తప్పేం లేదు. ఇది నమ్మిన జనానికి గడ్డి పెట్టండి, తప్పేం లేదు. అడగండి అమ్మా, ఈ సమాజాన్ని అడగండి, మళ్ళీ అడగండి ఒకసారి. మీరు అన్నమాట చాలా అద్భుతంగా ఉంది. 2 పెళ్లిళ్ళు చేసుకున్న వ్యక్తి బయటికి రావడానికి సిగ్గుపడుతుంటే 12 పెళ్లిళ్ళు నిజంగా నేను చేసుకుని ఉంటే ఇంత ముఖానికి గుడ్డ కూడా కట్టుకోకుండా నేను ఇవాళ వచ్చి మీ ముందు మాట్లాడగలుగుతున్నాను ధైర్యంగా అని అడగండి అమ్మా. అదే అడుగుతున్నాను సార్. ఏంటి న్యూస్ లో ఇంకా వచ్చారండి, లైవ్ తీసుకున్నారు, నేను ఛానల్ ని మెన్షన్ చేయనండి, లైవ్ తీసుకున్నారు నిన్న మార్నింగ్. లైవ్ తీసుకుని వాళ్ళ ఛానల్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. పోస్ట్ చేసిన తర్వాత అతన్ని కూడా ఎవరైతే గుర్రం బెర్నేస్ ఉన్నాడో అతన్ని కూడా లైవ్ లోకి తీసుకుంటామని నాకు చెప్పారు. సర్లే లైవ్ తీసుకుని పోస్ట్ చేశారు, అంతా బాగానే ఉందండి. పోస్ట్ చేసినప్పుడు అతనితో మాట్లాడినప్పుడు 3:30కి వస్తానని చెప్పాడు అంటండి అతను. ఇంకా 3:30కి కాల్ చేసి ఇలా నాకు ప్రేయర్స్ ఉన్నాయండి, నేను ఈవినింగ్ 7:30 టైంకి వస్తానని చెప్పాడు అంటండి. ఇంకా మీరు బెర్నీస్ మేము ఏమనాలి, నీలిమ భర్త బెర్నీస్ అనాలా? ఎందుకంటే మీరు చెప్పిన దాని ప్రకారం టెక్నికల్ గా పెళ్లి కాలా, రిజిస్ట్రేషన్ అన్న అయిందా? పోనీ మీ పెళ్లి అవును సార్ అయిందా? రిజిస్ట్రేషన్ లేదు సార్, రిజిస్ట్రేషన్ కూడా కాలేదంటే ఆమె భర్త. ఇప్పుడు మీ భర్త బెర్నీస్ అనాలా మేము, లేకపోతే పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించిన బెర్నీస్ అనాలా, నీలిమను మోసం చేసిన బెర్నీస్ అనాలా? నాకు అర్థం కావట్లేదు అసలు. మీరు భర్త కింద యాక్సెప్ట్ చేశారు, అతనితో మీరు సంసారం చేయటం కానీ అతన్ని యాక్సెప్ట్ చేయటం కానీ ఏమైనా ఉందా? లేదు సార్, లేదు సార్, లేదు సార్, యాక్సెప్ట్ చేయలేదు సార్. నేనైతే అంటే మీ భర్త కాదు అతను? నేనైతే చేయలేదు సార్, యాక్సెప్ట్ చేయలేదు. భర్త కాదు అంటే తాళి కట్టాడు కదా, మరి టెక్నికల్ గా భర్త కింద పరిగణించాలా అని. కానీ అతను నిజంగానే టెక్నికల్ గా తాళి కట్టినప్పుడు అలా నన్ను వైఫ్ లో ట్రీట్ చేస్తే అతను భర్త అవుతాడు సార్. కానీ ఇప్పుడు ట్రీట్ చేసాడు సార్. రామచంద్రాపురంలో ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చారు సార్? రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ లో ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చారు, ఏమని కంప్లైంట్ ఇచ్చారు? మేము 2023లో ఇలా అంటే 2023లో ఇచ్చాం సార్. ఏమనంటే ఏదైనా పెళ్లి ఉందని మాకు ఫస్ట్ చెప్పలేదండి. చెప్పిన తర్వాత ఏంటి పెళ్లి తాళి కట్టేసిన తర్వాత చెప్పాడు ఇలా పెళ్లి అయిందని చెప్పి. అది కూడా నాకు చెప్పలేదు, మా అమ్మగారికి చెప్పాడు. ఇప్పుడు 29th ఎప్పుడో చెప్పినట్టున్నాడండి. అదేంటండి ఇదంతా చేసిన తర్వాత అంటే వాళ్ళు రిక్వెస్ట్ చేశారండి అమ్మాయిని చెప్పకండి అంటేనే ఇంకా మా అమ్మ ఏం చేసేది లేక సరేనండి ఇప్పుడు నేను చెప్పను, డివోర్స్ పేపర్లు ఇప్పుడు తీసుకురండి అంటే ఇప్పుడు లేవండి ఆల్రెడీ వచ్చేసి తీసుకొచ్చేద్దాం కొన్ని రోజులు అంటేని ఇంకా ఒప్పుకున్నామండి. సర్లే అని September 2nd అన్న ఇంక వీళ్ళ వైఫ్ కాల్ చేయడం వల్ల మాకు ఇదంతా తెలిసిందండి. మొదటి వైఫ్ కాల్ చేయబట్టి మీకు తెలిసింది ఇలా పిల్లలు ఉన్నారు, మోసం చేశాడని మీరు కంప్లైంట్ ఇచ్చారు. అవును సార్. అవును సార్, వాళ్ళు
అంతే సార్. వాళ్ళ ఫస్ట్ వైఫ్ కూడా పాపం ఆవిడని బయటకు రానివ్వట్లేదండి. మాకు ఇవన్నీ ఆవిడ తర్వాత ఆ టైంలోనే 2023లోనే మాకు ఎంక్వైరీ చేస్తే తెలిసిన వాళ్ళనైతే చాలా అంటే పాపం చాలా టార్చర్ చేశారండి. ఇంకా ఇతని వల్ల చాలా మంది జనాలు ఉండిపోయారు కానీ వాళ్ళు ఎవరు బయటకు రావట్లేదండి. మేము బయటికి కోర్టులో గట్టా పెడుతున్నామని భయంతోనే ఇతను ఇప్పుడు ఇలా 12 పెళ్లిళ్ళు ఎలిగేషన్స్ పెట్టాడు. నిజంగా నేను 12 పెళ్లిళ్ళు చేసుకుని ఉంటే పోని వాళ్ళు మోకని సిగ్గుపడుతున్నారు, మాస్కులు పెట్టుకుని సిగ్గుపడుతున్నారు. పాపం అబ్బాయిలు రెండో మ్యారేజ్ చేసుకోవడానికి లేని సిగ్గు లైవ్ లోకి రావడానికి వచ్చేస్తుంది సిగ్గు. సరే నేను యాక్సెప్ట్ చేస్తాను. ఆ 12 మందిని అతను తీసేస్తే 11 మంది ఉంటారు కదా, 11 మందిని లైవ్ లో రాకపోయినా మా ఊరు పోలీస్ స్టేషన్ కి వచ్చి అటెండ్ అవ్వమంటే ప్రూఫ్లు చూపించాలని నేను యాక్సెప్ట్ చేస్తాను. నేను అప్పుడు 12 పెళ్లి చేసుకున్నట్టు. అంటే ఆల్రెడీ కాదండి, అతనికి మొదటి పెళ్లి అయింది, భార్య ఉంది, అది దాచిపెట్టి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాడు అంటున్నారు. చేసుకున్నాడు అంటే మీ పెళ్లి చట్టబద్ధత లేనట్టే కదా అర్థం. డైవోర్స్ తీసుకోకుండా మిమ్మల్ని ఎక్కడ మీ పెళ్లి రిజిస్టర్ కాలేదు, కేవలం బెడ్రూమ్ లో చేసి అంటే సగం పెళ్లి మాత్రం ఇది ఒక విధంగా. అవును సార్. మీ పెళ్లికి చట్టబద్ధత కూడా లేదు. అవును సార్. అయితే ఇంకొకటి మిమ్మల్ని ఇదేంటండి, ఇది 2000 పాలకొల్లు పోలీస్ స్టేషన్లో మీ మీద, మీ అమ్మగారి మీద, ఇంకో 9 మీద ఒక కేసు ఫైల్ అయింది. ఎప్పుడంటే డేట్ 15/2/2024, అంటే ఫిబ్రవరి 15వ తేదీ 2020 మధ్యాహ్నం 12:30 మీ మీద పాలకొల్లు పిఎస్లో, అంటే వెస్ట్ గోదావరి పాలకొల్లు పిఎస్లో ఒక కేసు ఫైల్ అయింది. అదేంటంటే మీ మీద 420 అంటే మోసం, చీటింగ్ చేసినట్టు, 448, 323, 506, 427, రెడ్ విత్ 34 ఐపీసీ ఈ సెక్షన్ల కింద మీ మీద ఒక కేసు ఫైల్ అయింది ఫిబ్రవరి 15, 2024. ఇది బహుశా ఇప్పుడు మీరు సమాజం మీ భర్తగా భావించే, లేకపోతే మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించిన, ఆల్రెడీ పెళ్లి చేసుకుని మిమ్మల్ని మోసం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న బెర్నిస్ వాళ్ళ తల్లి ఇచ్చిన కంప్లైంట్ అనుకుంటా బహుశా ఇది. అంతేనండి? అవునండి, అంతేనండి. ఎందుకంటే అతను వాళ్ళ ఫాదర్ బయటకు రారండి. బయట వాళ్ళకి పేరుంది, చర్చిలో ఉన్నాయి కాబట్టి వాళ్ళు బయటకు రారండి. ఆవిడన్నా డైరెక్ట్ గా కూడా రావట్లేదండి, మాస్క్ పెట్టుకుని వస్తుంది. ఓకే, ఇందులో మీరు ఇప్పుడు గిడుతూరు సత్యవేణి ఎవరండి? ఈమె ఫస్ట్ ఆరోపణ ఎదుర్కొంటున్న అక్యూజ్డ్ అన్నట్టు ఇచ్చారు పేర్లు, గిరుతూరు సత్యవేణి. ఏ ఊరండి? ఇదే ఇప్పుడు ఈ కంప్లైంట్ లో వాళ్ళు మెన్షన్ చేసిందండి. నెక్స్ట్ భవానీ. వీళ్ళందరూ ఎవరండి? మీ వాళ్ళు కదా? ఎవరండి? గిరితూరి సత్యవేణి నాకు తెలియదండి. భవానీ అంటే మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ అండి. ఓకే, గుర్రం బాలాజీ ఎవరండి? గుర్రం బాబ్జీ. గుర్రం బాబ్జీ వాళ్ళ ఫాదర్ అండి. జి రాజేశ్వరి గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హస్బెండ్. ఓకే, బేతి రామకృష్ణ అతనేనండి. మా చిన్నప్పుడు మా మమ్మీ వాళ్ళకి డివోర్స్ అయిపోయి మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే ఇంకా చిన్నప్పుడు ఇచ్చిన పేరుని ఇప్పుడు వాడుతున్నారండి. మేము ఎవరో కూడా ఆయనకి తెలియదండి, ఆయన ఎవరో కూడా మాకు తెలియదండి. అతని మీద కేసు పెట్టారా? మీకు అసలు కనీసం తండ్రి ఎవరో కూడా తెలియదు, తండ్రి ఎవరో కూడా తెలియని వ్యక్తి మీద కూడా పాలకొల్లు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు, పోలీసులు కేసు కూడా ఫైల్ చేశారు. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ అదే సార్. యా, ఇది తెలియాలండి, అందరికి తెలియాలి. మళ్ళీ చూడండి, ఒక ఈమెని పెళ్లి విషయం దాచిపెట్టి ఈమెని పెళ్లి చేసుకున్న వ్యక్తి తిరిగి ఈమె మమ్మల్ని మోసం చేసింది అని ఒక కేసు పెడితే పోలీసులు కేసు కూడా ఫైల్ చేశారు. విచిత్రంగా కేసు ఎవరి మీద అంటే ఈమెకి నాన్నెవరో తెలియదు, చిన్నప్పుడే డైవర్స్ ఇచ్చి వెళ్ళిపోయాడు. అసలు వాళ్ళకి వీళ్ళకి సంబంధమే లేదు. ఇప్పుడు వీళ్ళ నాన్న, ఎప్పుడన్నా మీ నాన్న చూసారమ్మా? చూడడం అంటే బాగా చిన్నప్పుడు, మేబీ నా ఏజ్ ఒక 3-4 టైంలో అనుకోండి సార్. మా తమ్ముడు అయితే మరీ చిన్న పిల్లడు సార్, అది కూడా చూడలేదు. యా, అలాంటి అసలు ఈమె చూడని బేతి రామకృష్ణని బహుశా మీ ఫాదర్ కింద మెన్షన్ చేసినట్టున్నారు. సో అతని మీద వాళ్ళు కంప్లైంట్ ఇస్తే పోలీసులు కేసు ఫైల్ చేశారు. నెక్స్ట్ బేతి వీరలక్ష్మి ఎవరండి? మా మమ్మీ సార్, మా మదర్ సార్. బేతి వీరదుర్గ నీలిమ అంటే మీరు, అంతే కదా? బేతి కళ్యాణి. బేతి కళ్యాణి ఎవరండి? కళ్యాణి కాదు సార్, నాగ కళ్యాణ్ రామ్ సార్, మా తమ్ముడు సార్. మీ తమ్ముడు బేతి కళ్యాణి అని రాశారు, మగవాడిని ఆడదాని కింద మార్చారు, ఫిమేల్ అని రాశారు. బేతి కళ్యాణి అని మీ తమ్ముడిని కాస్త చెల్లించేశారు మీకు.
ఎఫ్ఐఆర్లో ఫీమేల్ చేశారు, చేసేసి బేతి కళ్యాణి మార్చి జెండరే మార్చేశారు. ఏకంగా ఎఫ్ఐఆర్లు ఎంత ఘోరంగా ఉంటాయి. ఆ పాలకొల్లు సిఐ గారు ఎవరో ఒకసారి మాట్లాడాలండి. వీలైతే మన పీసీఆర్ ఒకసారి ఆయన్ని ఆ కంప్లైంట్ రాసిన ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన సిఐ గారితో ఒకసారి దర్శనం చేసుకుని మాట్లాడాలి. మగవాడిని ఆడదాని కింద మార్చారు, లేని తండ్రిని తీసుకొచ్చి ఎఫ్ఐఆర్లో పెట్టారు అసలు. తర్వాత శ్రీను అండి, దుద్దాల శ్రీన మా బద్దాల శ్రీను, అతని పేరు శ్రీనివాస్ సార్. ఓకే, మద్దాల శ్రీను. మా తర్వాత పెద్ద మెనుమాళ్ళ ప్రసాద్, ఎవరు తెలియదు సార్. ప్రసాద్ అనే ఇంకొక అతని మీద కేసు ఫైల్ అయింది. తర్వాత గిడ్డుతూరు సత్యవేణి ఆమె మీద కూడా కేసు ఫైల్ అయింది. సో ఇది ఎఫ్ఐఆర్. ఈ ఎఫ్ఐఆర్లో ఈ కేసులో మిమ్మల్ని ఏమైనా పోలీసులు పిలవటం కానీ మిమ్మల్ని విచారించడం కానీ జరిగిందండి? అంటే అతను బెర్నీస్ మీ మీద పెట్టిన కేసు ఇది. యాక్చువల్లీ అదే చెప్తున్నాను సార్. మా ఊర్లో కేసు పెట్టినప్పుడు వాళ్ళు అయితే ఎవ్వరు అటెండ్ అవ్వలేదు సార్. అటెండ్ అవ్వకపోగా మేము దిశాకి తిరిగాం, ఇవన్నీ తిరిగాం, అటెండ్ అవ్వలేదు సార్. ఇంక దిశాకి వెళ్ళినప్పుడు ఏం చెప్పారంటే ఆ బెర్నీస్ ఎవరైతే ఉన్నారో అక్కడ కానిస్టేబుల్ కాల్ మాట్లాడాడు. మరి ఏం మాట్లాడో తెలియదండి, ఆ కేసు కూడా తీసుకోలేదు. మీరు ఒకసారి వెళ్ళి వాళ్ళతో కూడా మాట్లాడండి అమ్మా, పాలకొల్లో కూడా వెళ్ళి తేల్చుకోండి అని చెప్తే ఇంకేదైతే ఏముందని చెప్పి వాళ్ళ ఊరు కూడా మాకు ఓన్గా మేమే ఓన్గా వెళ్ళాం సార్. ఎవరు మాకు సపోర్ట్ కూడా ఏం రాలేదు సార్. వాళ్ళ ఊరు వెళ్తే మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పటికి 7:30 అయింది సార్. 7:30 అయితే ఇంకా సిఐఎస్ఐ గారు ఇంకేవో మాట్లాడుకున్నారు, నార్మల్ గా మాట్లాడారు. తర్వాత మమ్మల్ని పిలిచారు, వాళ్ళ ఇష్యూస్ అయిపోయిన తర్వాత. ఏ టైంకి 10 11 సరిగా గుర్తులేదు సార్. మొత్తం మా ఊర్లో ఏమన్నారంటే 10 ఆడితే అమ్మాయిలు గానీ ఆడోళ్ళు గానీ అసలు ముసలోళ్ళు కూడా ఉండకూడదు అన్నారు. కానీ వాళ్ళ ఊర్లో మా కేసు తీసుకునే టైంకి 10 11 అయింది సార్. సర్లే చూద్దాం ఏమవుద్ది అని చెప్పి ఇంకా అలా మాట్లాడుకుంటే ఈ ఎస్ఐ గారు సిఐ గారు బెదిరించేసి ఫ్యూచర్ పోద్ది, సంతకాలు పెట్టండి అని చెప్పి సిఐ గారు 3:30 వరకు ఉన్నారు సార్. ఈ ఎస్ఐ గారు ఏంటి 4:30 వరకు ఉండి కేసు అన్ని రాయించి మాతో సంతకాలు పెట్టించుకున్నాక మార్నింగ్ 4:30కి మమ్మల్ని వదిలేరు. అది పాలకొల్లో జరిగింది సార్. ఆ టైంలో జరిగిన తర్వాత ఎస్ సార్ జరిగిన తర్వాత ఇంకా మేము మార్నింగ్ 4:30కి వస్తే ఇంట్లో మా అమ్మమ్మ గారు ఒక్కతే ఉన్నారు సార్. ఆ టైంలోనే మా తాతయ్య గారు చనిపోయారు అన్నాం కదా సార్. ఇంకెవ్వరు లేరు సార్. మా అమ్మమ్మ గారు ఉంటే ఇంకా వెంటనే అక్కడి నుంచి 4:30 అవగానే వచ్చేసాం సార్. ఇంకా 4:30 అవగానే వచ్చేస్తే ఇదేంటి ఇంక ఇలా పెట్టారు, న్యాయం జరగదా అని ఇంకా బాగా ప్రెషర్ పెట్టేసుకున్నాం సార్. ఇంకా ఇలా కాదని చెప్పి మళ్ళీ ఇక్కడ కేసు రీఓపెన్ చేయించాం మేము. ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టుగానే మేము పాల్గొని వెళ్ళి తేల్చేసుకున్నాం. మరి అలాంటప్పుడు అక్కడ తేల్చుకున్నప్పుడు వాళ్ళు కూడా ఇక్కడికి రావాలి కదా, ఇక్కడ కేసు కూడా ఫినిష్ చేయాలి కదా సార్, బ్యాలెన్స్ అవ్వాలి కదా. అప్పుడు ఈ ఊర్లో కేసు పెట్టినప్పుడు వీళ్ళెవ్వరూ మా ఊర్లో ఆ టైంలో మా సిఐ గారు కానీ ఎస్ఐ గారు కానీ ఎవరు ఏమి సాల్వ్ చేయలేదు సార్. ఇంకా పోలీసులు ఏమనకూడదు అన్నట్టుగా టైంలో రాశారు. కానీ ఇప్పుడు పోలీసులు మాత్రం మా ఊర్లో చాలా అంటే చాలా హెల్ప్ చేస్తున్నారు సార్. మా సిఐ గారు ఎస్ఐ గారికి చాలా బాగా సపోర్ట్ చేస్తారు. కానీ ఇంకో విషయం చెప్పాలి సార్. ఎవరో షర్మిల అని న్యూస్ పేపర్ లో వచ్చిందండి సార్. ఆవిడ ఏం ప్రూఫ్స్ చూసిందో చూపిస్తే మాకు తీసుకొచ్చి చూపిస్తే బాగుంటది. ఎందుకంటే ఇప్పుడు మేమంటండి ఆవిడకి 5 కోట్లు గానీ 10 కోట్లు గానీ ఇవ్వాలంటండి. మేము 5 కోట్లు 10 కోట్లు అంటే అద్దె కొంపలు ఎందుకు ఉంటామండి. మా మామయ్య గారికి మేము వెళ్ళి ఓన్గా చూపించుకోవచ్చు కదా, ఆయనకి హెల్త్ బాగోలేదండి. ఈ రోజు వచ్చాడండి హాస్పిటల్ నుంచి. ఆవిడకి 5 కోట్లు 10 కోట్లు ఇవ్వాలంటండి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీడియా అని అనుకోకండి సార్, సుమన్ టీవీ వాళ్ళు నిన్న మా దగ్గర లైవ్ తీసుకున్నారు. టెలికాస్ట్ చేశారో లేదో మాకు తెలియదు, యూట్యూబ్ లో పెట్టినట్టున్నారు, బాగానే పెట్టారు. మళ్ళీ ఈ రోజు నిన్న చెప్పాను కదా సార్, వాళ్ళు లైవ్ కి రమ్మంటే రాకపోగా మా టైం కూడా వేస్ట్ చేశారండి. లైవ్ కి వాళ్ళు రాలేదు, వస్తానని చెప్తే సుమన్ టీవీ వాళ్ళే మళ్ళీ ఆ బెర్నేస్ కి గుర్రం బెర్నేస్ కి 10 సార్లు 11 సార్లు కాల్ చేసాము, వాళ్ళు ఎత్తట్లేదమ్మా స్విచ్ ఆఫ్ చేస్తామని కూడా అక్కడ అన్నారండి. అదొక పాయింట్ దొరికింది. నిజం మాట్లాడడానికి భయం ఎందుకండి, నేనే 12 మంది చేసుకున్నప్పుడు నేనే బయటకు వచ్చి మాట్లాడాను, మరి వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు. సరే లైవ్ తీసుకున్నారు, అతని లైవ్ తీసుకోలేదు. అతని లైవ్ తీసుకోకపోగా ఈ రోజు ఏమని పెట్టారు, మళ్ళీ 12 పెళ్లిళ్ళు చేసుకుంది ఏంటి, మళ్ళీ ఎస్ఐ గారు ఆరోపణలు తీసుకొస్తే చచ్చిపోతానని అంటుందని చెప్పి మళ్ళీ రివర్స్ లో నన్ను బ్యాక్ చేయడానికి ఈ రోజు సుమన్ టీవీలో పోస్ట్ చేశారండి. పోస్ట్ అయితే చేశారు. మేము మళ్ళీ ఆ సుమన్ టీవీ వాళ్ళకి కాల్ చేస్తే ఒక ఆవిడ ఎవరో మాట్లాడిందండి. ఆవిడ పేరు కూడా మాకు తెలియదు. ఆవిడ ఏమంటుందంటే నిన్నేమంటుందంటే అండి ఆవిడ నిన్న కదా ఈ రోజు ఏమంటుందంటే అండి, అదేంటంటే మేము అడిగామండి నిన్న లైవ్ తీసుకున్నారు కదండి, లైవ్ తీసుకుని మళ్ళీ ఈ రోజు మా అమ్మాయి గురించి ఇలా బ్యాడ్ గా పోస్ట్ చేస్తున్నారు ఏంటంటే అంటేని మేము అయితే తీయమది. నిన్న లైవ్ కి వచ్చి
లైవ్ లోకి వచ్చి మాట్లాడినప్పుడు రాలేని సిగ్గు ఈ రోజు ఎందుకు సిగ్గు వస్తుందని ఆవిడ మమ్మల్ని రివర్స్ లో అడుగుతుందండి. నిన్న మా లైవ్ తీసుకుని వాళ్ళ లైవ్ తీసుకోకుండా వచ్చి మమ్మల్ని రివర్స్ లో అడుగుతుందండి. ఇదేంటంటే మీకు ఇష్టం వచ్చి తీసుకోండి, కేసు పెట్టుకోండి. నీలిమ గారు ఒక్కొక్కసారి నాకు అర్థమైంది, ఎంటైర్ ఎపిసోడ్ అంతా కూడా నాకు అర్థమైంది. ఒకటి, మీకు అతనితో పూర్తిగా పెళ్లి కూడా కాల, మీరు మోసం చేశాడు, ఒక పెళ్ళి అయ్యి చేసుకుని ఆల్రెడీ భార్య ఉండగా నన్ను పెళ్లి చేసుకుని మోసం చేశాడు అని మీరు రామచంద్రాపురం పిఎస్లో అతని మీద మీ అత్తగారి మీద కేసు ఫైల్ చేశారు. కాదు, మీరే మోసం చేశారు, దాదాపు మమ్మల్ని బెదిరించి 11,30,000 రూపాయలు డబ్బు తీసుకున్నారని ఒకటి, తర్వాత ఏదో రాశారండి, గోల్డ్ రింగ్ ఒకటి, గోల్డ్ నెక్లెస్ ఒకటి, ఇవన్నీ మీ దగ్గర ఉన్నాయని, ఇవన్నీ మీరు వసూలు చేశారు అన్నట్టుగా వీళ్ళు మీ మీద పాలకొల్లు పిఎస్లో కేసు పెడితే మీ మీద ఫైల్ అయిన కేసులు ఏంటంటే, ఒకటి చీటింగ్, క్రిమినల్ ట్రెస్పాస్ అండ్ సింపుల్ హర్ట్ అండ్ క్రిమినల్ ఇంటిమిడేషన్ అండ్ మిస్చీవ్ దట్ ఆకర్డ్ prior to 15/2/2024 at 25th వార్డ్ అని మీ మామయ్య గారుగా పిలిచే, ఒకవేళ పెళ్ళి అయి ఉంటే మీ మామయ్య గారు అయి ఉండేవారు, గుర్రం రామకృష్ణ గారు, ఆయన ఇచ్చిన కంప్లైంట్, మీరు ఆ కంప్లైంట్ కాపీ చదివి ఉంటారు కదా. సో ఇది వాళ్ళు మీ మీద కేసు పెట్టారు, మీరు వాళ్ళ మీద ఇక్కడ కేసులు పెట్టారు. ఓకే, ఇదంతా నడుస్తోంది. ఇప్పుడు మీరు పెట్టిన కేసులో కోర్టుకు వచ్చింది, కోర్టు వరకు వచ్చింది. ఈ వచ్చిన నేపథ్యంలో అకస్మాత్తుగా మీ అత్తగారు బయటకు వచ్చి మీరు 12 పెళ్లిళ్ళు చేసుకున్నారు అనేది మీ మీద ప్రచారం చేశారు, అంతేనా మీరు చెప్పేది? అవును సార్, అంతే సార్. అంటే బిఫోర్ దట్ మీకు ఏమన్నా బెదిరింపులు కానీ, ఏమన్నా బతిమాలటం కానీ ఏమన్నా జరిగిందా? అంటే కేసు విత్డ్రా చేసుకోమని, లేకపోతే నిన్ను ఇట్లా బదనాం చేస్తామని బెదిరింపులు కానీ అట్లాంటి ఏమన్నా? వచ్చినాయి సార్. అది ఎలా అంటే కేసు విత్డ్రా చేసుకోండి అని వచ్చినాయండి. మళ్ళీ పాల్గొల్లు పోలీస్ స్టేషన్ నుంచి ఎక్కువ ఇంకా రిపీటెడ్ గా కాల్స్ వచ్చినాయండి. కేసు తీసుకోండి అమ్మా, మీ ఆధార్ కార్డులు పెట్టండి, ఎందుకు ఇలా చేస్తున్నారు అది ఇది అని. మేము ఆల్రెడీ వెళ్ళాం, ఆధార్ కార్డులు ఇచ్చామండి. ఆ టైంలో మరి ఏం చేశారో తెలీదు. మళ్ళీ నార్మల్ కాల్ కూడా చేయలేదండి. ఏ పోలీస్ అయినా ఎక్కడైనా నార్మల్ కాల్ చేసి అంతా ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. వాళ్ళు కూడా చేసింది వాట్సాప్ కాల్ చేశారండి. ఇంకా రిపీటెడ్ గా కాల్ చేశారు, బెదిరించారు. ఇంకా దేనికి తగ్గలేదండి మేము. ఓకే, అంటే మిమ్మల్ని కేసు, మీరు రామచంద్రాపురం పిఎస్లో పెట్టిన ఆ చీటింగ్ కేసు ఏదైతే ఉందో అది కోర్టు వరకు వెళ్ళేటప్పటికీ వాళ్ళకి భయం పట్టుకుంది, అరెస్ట్ చేస్తారని. అవును సార్, ఎగ్జాక్ట్లీ. అప్పుడు మిమ్మల్ని బెదిరించారు ఈ కేసు విత్డ్రా చేసుకోవాలి, బయటకు వచ్చేస్తారు. ఇప్పుడు ఇది కూడా చెప్పారా, నీ మీద ఇట్లా దుష్ప్రచారం చేస్తాము, లేకపోతే నువ్వు కేసు విత్డ్రా చేసుకోకపోతే నీ అంతు తేలుస్తామని ఏమన్నా అన్నారా? చెప్పలేదు సార్, ఇలా చెప్పలేదు సార్. మీరు ఎక్స్పెక్ట్ చేశారా పోనీ ఇట్లా మీ మీద ఇంత పెద్ద బండ తీసుకొచ్చి, మీ మీద ఇంత పెద్ద బండ మీ నెత్తి మీద వేస్తారు, 12 పెళ్లిళ్ళు చేసుకుంది అని మీ మీద ప్రచారం చేస్తారు, దాన్ని గుడ్డిగా మీడియా ఛానల్స్ అన్ని టెలికాస్ట్ చేసేసి మిమ్మల్ని ప్రపంచం ముందు 12 పెళ్లిళ్ళు చేసుకున్న నిత్య పెళ్లి కూతురు అని ఒక స్టాంప్ వేస్తారు అని ఏమైనా ఊహించారు అసలు మీరు? అసలు నిల్లు సార్, ఒక్కటి కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఇలా చెప్పాలంటే ఇలా న్యూస్ స్క్రోల్ అవుతుందని కూడా నాకు తెలియదు సార్. మా ఊర్లోని ఒక గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్ లో ఈ రాజేశ్వరి అన్న ఆవిడ నోట్ ఇలా పోస్ట్ చేసిందని తెలిసింది సార్. మా ఊరు వెళ్ళిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఇలా ఎస్ఐ గారు చెప్పారు సార్, అమ్మ ఇంక ఇలా స్క్రోల్ అవుతుందని ఆయన చెప్పడం వల్ల మాకు తెలిసింది సార్. ఓకే, అంటే మీరు సడన్ గా అంటే మిమ్మల్ని నిత్య పెళ్లి కూతురు అని మీ ఫోటో మా వాళ్ళు నిన్న మీ అత్తగారుగా పిలిచే లేకపోతే అత్తగారుగా భావించే రాజేశ్వరి గారు విడుదల చేసిన మీ ఫోటోలు ఎంటైర్ టీవీ ఛానల్స్లో వచ్చినాయమ్మా, ఎంటైర్ యూట్యూబ్ ఛానల్స్లో వచ్చినాయమ్మా. నిత్య పెళ్లి కూతురు 12 పెళ్లిళ్ళు చేసుకుని జనాన్ని ముంచిన నీలిమ అని అందరూ టెలికాస్ట్ చేశారమ్మా. అది నిజానికి మేము నిజం అనుకున్నాం మొదట. పోలీసులు ఒకవేళ నిజంగా ఈ మధ్యకాలంలో అలాంటి యాక్టివిటీస్ ఎక్కువ అయిపోయినాయి కదా, పెళ్లి చేసుకుని మొగుడిని ప్రియుడితో కలిసి చంపించేయటం, లేకపోతే ప్రియుడి కోసం సొంత అమ్మని చంపించేయటం, ఇట్లాంటి వ్యవహారాలు చాలా ఎక్కువైపోయి. నిన్న కూడా ఇక్కడ గద్వాల్లో పెళ్లి చేసుకుని 4 రోజులకు మొగుడిని ప్రియుడితో కలిసి చంపించేసిందండి, అత్యంత దారుణంగా పాపం అమాయకుడిని. సో ఇవన్నీ ఇన్సిడెంట్స్ జరుగుతున్న నేపథ్యంలో సహజంగా జర్నలిస్టులు ఎవరైనా సరే వాళ్ళు అందరూ కూడా అనుకుంటారు, ఓకే నిత్య పెళ్లి కూతురు 12 పెళ్లిళ్ళు అనగా నిజమై ఉంటుంది, లేకపోతే అబద్ధం ఎందుకు చెప్తారు అన్న ఉద్దేశంతో బహుశా వేసి ఉండొచ్చు. సో ఈ వార్త తెలియగానే మొట్టమొదట మీరు ఏమనుకున్నారమ్మా? నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ 12 పెళ్లిళ్ళు చేసుకొని. నిజంగా ఆ టైంలో నేను మరీ సెన్సిటివ్ సార్. మా ఇంట్లో మా అమ్మగారికి సపోర్ట్ ఉంటే నేను కానీ మా తమ్ముడు కానీ మా ఇద్దరమే ఉంటాం. నేను ఆ టైంలో అలాంటి బ్యాడ్ డెసిషన్ తీసుకున్నా, ఎంటైర్ ఫ్యామిలీ బయటపడిపోద్ది, ఇంక ఇదే నిజమని నమ్మేస్తారు. ఇంకా
నేనే స్ట్రాంగ్ గా ఉండి నేనే ఫేస్ చేద్దామని డైరెక్ట్ గా నేను వచ్చి మీడియా ముందు మాట్లాడుతున్నాను సార్. ఎస్, హ్యాట్స్ ఆఫ్ అమ్మ. నిజంగా ఇవాళ మహిళా సంఘాలు, మహిళా లోకం ఎవరెవరికో సపోర్ట్కి వెళ్తుంటారు, వాళ్ళకి కాదు వెళ్ళాల్సింది. ఇంత ధైర్యంగా ఇంత పెద్ద నిందను మోస్తూ సమాజంతో పోరాడటానికి ముందుకొచ్చిన ఈ అమ్మాయికి సపోర్ట్ చేయాలి. అది మీడియా కావచ్చు, సొసైటీ కావచ్చు, మహిళా సంఘాలు కావచ్చు. ఏమైపోయారు మీరంతా ఇప్పుడు? ఎందుకు పట్టించుకోరు? చిన్న చిన్న విషయాలకు వచ్చి ధర్నాలు చేస్తారే. పాపం ఒక అమ్మాయి 21 ఏళ్ల అమ్మాయి మీద 12 పెళ్ళిళ్ళు చేసుకుంది. 21 అంటే సగం 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 పెళ్ళిళ్ళు అనమాట. అంటే ఆమె వయసు 21, 12 పెళ్ళిళ్ళు చేసుకుందండి. సగం కంటే ఎక్కువ పెళ్ళిళ్ళు అనమాట. ఆమె వయసులో సగం కంటే ఎక్కువ పెళ్ళిళ్ళు. సంవత్సరానికి ఒక పెళ్లి చేసుకున్నా కూడా ఆమె సగం వయసు 12 ఏళ్ల వయసు నుంచి ఇప్పటివరకు చేసుకుంటూనే ఉండాలి పెళ్ళిళ్ళు. మరి అలాంటి అమ్మాయికి సపోర్ట్గా ఎవరు ఎందుకు రావట్లేదు అనేది నిజంగా విచిత్రం. 3 పేజీల ప్రెస్ నోట్ అమ్మాయి జీవితాన్ని నడి రోడ్డు మీద నుంచోబెట్టింది. రాజేశ్వరి అనే మహిళ, అదిగో ఎదురుగా కనపడుతుంది, స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నాం. ఆ మహాతల్లి మొహం చూపించడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించలా. మాస్కులు కట్టుకొచ్చారు మొఖాలు కనపడకుండా. ఆమెకు తోడు ఇంకో 2-3 మహిళలు తీసుకొచ్చి ఇదిగో వీళ్ళు కూడా ఆమె బాధితులే, వీళ్ళ అబ్బాయిలు కూడా అమ్మాయి పెళ్లి చేసుకుని మోసం చేసింది అని వాళ్ళకు కూడా మాస్కులు కట్టారు. అదే విచిత్రం, నాకు అర్థం కావట్లా. నిజంగా ఈ అమ్మాయి తప్పు ఉంది, 12 పెళ్లిళ్ళు చేసుకుంది, మోసగత్తే నిత్య పెళ్లి కూతురు అనుకుంటే ధైర్యంగా నిలబడాలి కదా, ఎందుకు మాస్కులు కట్టుకున్నారు? ఇదంతా మిస్టరీయే. ఒక్కసారి పిసిఆర్ మన అమలాపురం బిగ్ టీవీ రిపోర్టర్ బహుశా రమేష్ అనుకుంటాను, అతనికి ఒకసారి ఫోన్ కలపండి. అసలు వాళ్ళకి ఎస్పీ ఆఫీసులో వీళ్ళు వచ్చి గ్రివెన్స్ ఇచ్చిన అంశం మీద ఎవరు సమాచారం ఇచ్చారు, ఎవరు మీడియా న్యూస్ కవర్ చేయబోన్నారు, ఎవరు బ్రేకింగ్స్ టైప్ చేసి ఇచ్చారు, నిత్య పెళ్లి కూతురు 12 పెళ్ళిళ్ళు చేసుకుంది అని ఎవరు ఇన్స్పిరేషన్తో, ఎవరు ప్రోద్బలంతో ఆ వార్త బయటకు వచ్చింది. ఒక్కసారి అతనితో ఫోన్లో మాట్లాడదాం. ఒకసారి అతను ఫోన్ కలపండి. దానికన్నా ముందు ఒక్కసారి ముందు నీలిమ గారు మీతో పాటు ఇప్పుడు నేనేమన్నా నాకు అర్థం కావట్లా. మీకు టెక్నికల్గా ఒక పెళ్లి కూడా కాలేదు కదా? టెక్నికల్గా ఒక పెళ్లి కూడా కాల. బెడ్రూమ్లో తాళి కట్టాడు, దానికి కూడా ఐడెంటిఫికేషన్ లేదు, మీకు రిజిస్ట్రేషన్ కూడా కాలేదు. అంటే ఒక్క పెళ్లి కూడా కాని 21 ఏళ్ల బీటెక్ చదువుకుంటున్న ఒక అమ్మాయిని 12 పెళ్లిళ్ళు చేసుకుంది అంటే మనం అందరం నమ్మేశాం. నిజంగా ఆ పిల్లని చూస్తే అనిపిస్తోందా మీకు నిజంగా 12 పెళ్ళిళ్ళు చేసుకుని జనాన్ని ముంచి అమ్మాయిలాగా అనిపిస్తుందా? ఎస్, ఒక్కసారి మీ ఇదే ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు అతను ఏమని పిలవాలి? బెర్నీస్. మీకు బెడ్రూమ్లో తాళి కట్టిన అనధికార భర్త బెర్నీస్ మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతారు. నిన్న ఏదైతే మీతో పాటు మాట్లాడటానికి రాలేదని అన్నారే, ఆ బెర్నీస్ ఇప్పుడు వస్తారు. సో అతని కోణంలోంచి ఏం చెప్పబోతున్నాడు ఈ 12 పెళ్ళిళ్ళ అంశం గురించి అతనితో మాట్లాడదాం. ఇంకా వీలైతే నిన్న మాస్క్ కట్టుకుని వచ్చిన మీ అనధికార అత్తగారు, అధికారిక అత్తగారు కాదు కదా, అనధికార అత్తగారు కూడా తీసుకుందాం లైవ్లోకి. అలాగే మా రిపోర్టర్, బిగ్ టీవీ రిపోర్టర్ రమేష్ను కూడా తీసుకుందాం లైన్లోకి. అసలు ఎట్లా సమాచారం బయటకు వచ్చింది, ఇదంతా ఎలా రిజిస్టర్ అయింది అనేది. ఇదంతా జరిగే ముందు ఒక్కసారి మీకు ఒక ప్రెస్ నోట్ చదివి వినిపిస్తానమ్మా. చట్టం మీ వెనక ఉంది, ఇంకా పోలీసు వ్యవస్థ బాగానే ఉంది అంటానికి ఒక ఉదాహరణగా నిన్న పోలీసులు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. దాన్ని చదివి వినిపిస్తాను, ఒకసారి వినండి నిలుపు గారు. గుర్రం వెంకటరాజేశ్వరి అనునామే బేతి వీరదుర్గ నీలిమపై 12 మందిని వివాహం చేసుకుని బ్లాక్మెయిల్ చేస్తుందని రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. ఆమె ఆరోపణలపై స్పష్టమైన ఆధారాలు ఏవీ లేవు. రాజేశ్వరి మరియు నీలిమ కుటుంబ సభ్యుల మధ్య పాత గొడవలు ఉన్నాయి, గతంలో కేసులు కూడా నమోదయ్యాయి. ఖచ్చితమైన ఆధారాలు లేకుండా పిటిషనర్ గుర్రం వెంకటరాజేశ్వరి ఇచ్చిన ఈ ఫిర్యాదు వారి మధ్యన గల పాత గొడవలు, ఆర్థిక వ్యవహారాలు పురస్కరించుకుని ఇచ్చినట్లుగానే కనిపిస్తోంది. అంటే 12 పెళ్ళిళ్ళ ఆరోపణ ఎందుకు చేశారు అంటే ఒక్క మాటలో ఏం చెప్తారమ్మా? అంటే వాళ్ళే మళ్ళీ నిజాలు బయటకు వచ్చేస్తాయని చెప్పి, వాళ్ళు కేసు ఓడిపోతారని, వాళ్ళు కోర్టులోకి వెళ్తే నిజాలు బయటకు వచ్చేస్తాయని చెప్పి ఇప్పుడు ఈ 12 పెళ్లిళ్ళు ఎలిగేషన్స్ పెట్టారు. అంటే మేము నేను నా ఫ్యామిలీ బయట బ్యాడ్ అవ్వాలని చెప్పి 12 పెళ్లిళ్ళు ఎలిగేషన్స్ పెట్టారు. నిజంగా పెట్టినప్పుడు ఆ రోజే ఈ టీవీ9 వీళ్ళందరూ ప్రూఫ్స్ చూపించాలి కదా సార్. రోజు స్క్రోల్ చేస్తారు కదా ఆ రోజు. ఆ తర్వాత పోలీసులు ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అంటే మేము మీ వెనకే ఉన్నాం. రాజేశ్వరి అంటే ఎవరమ్మా? వాళ్ళ అమ్మ, అంతేనా? బెర్నీస్ వాళ్ళ అమ్మ. ఆమె కంప్లైంట్ ఇవ్వగానే బ్రేకింగ్ న్యూస్ వచ్చేసినాయి, వార్తలు వచ్చేసినాయి, అన్నీ అయిపోయినాయి. తీరా చూస్తే పోలీసులు ఇచ్చింది ఏంటంటే ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయాల. ఆమె ఆరోపణ మాత్రమే అది. ఇదిగో ప్రెస్ నోట్ క్లియర్గా మెన్షన్ చేశారు. రాజేశ్వరి, గుర్రం వెంకట రాజేశ్వరి అని ఆమె, అంటే బెర్నీస్ వాళ్ళ అమ్మ
నీలిమపై 12 మందిని వివాహం చేసుకుని బ్లాక్మెయిల్ చేస్తుందని రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. రిపోర్ట్ ఇవ్వటం అనేది నాన్సెన్స్. ఎవరి మీద ఎవరైనా ఇవ్వచ్చండి. నా మీద కూడా ఒక నలుగురిని తీసుకొచ్చి నలుగురిని రేప్ చేశానని కంప్లైంట్ ఇవ్వచ్చు. కంప్లైంట్ ఇవ్వటం వేరు, విచారణ జరిపి నా మీద కేసు నమోదు చేయటం వేరు. నేను రేప్ చేశానంటానికి ఆధారం ఉండాలి కదా, అక్కడ నేను మోసం చేశానంటానికి ఆధారం ఉండాలి కదా. ఇవాళ రేపు ఎవరైనా పోలీస్ స్టేషన్కి పరిగెత్తచ్చు, ఏదైనా కంప్లైంట్ నేను అది ఇవ్వచ్చు, అడుగుతున్నాను సార్. ఏదైనా కంప్లైంట్ ఇవ్వచ్చు.